ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ దినం? నిజంగా సంతోషంగా ఉన్నారా? దేవుడు సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఈ దినము కొరకు దేవుని యొక్క సన్నిధిలో భయముతో వణుకుతో సేవకుడు పరిచర్యలో ముందుకు కొనసాగుతుండగా దేవుడే తన హస్తాన్ని సేవకునికి బలముగా తోడుస్తున్న విధానాన్ని బట్టి సేవకుడు ఇంకా దేవుని పరిచర్య చేయగలుగుతూ ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభువు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చినాడో స్పష్టంగా చెప్తున్నప్పటికీ మనుషులు ఎవరు కూడా దాన్ని అర్థము చేసుకోలేదు. దేవుని యొక్క మహా ప్రణాళికలో మనుష్యులందరి కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మంచి ఆలోచన నెరవేరకుండా ఆగిపోయింది. తోటలో ఉన్నప్పుడు ఆదాము పాపము చేసిండు. ఆమేన్. మనము చాలా విషయాల్లో ఈ మాట మర్చిపోతాం. బైబిల్లో పొలము అని లేక ఎప్పుడైతే ఈ లోకం గురించిన సందర్భాలు వస్తాయో అప్పుడు దాన్ని మనం పొలంతో కంపేర్ చేస్తాం. ఆమేన్. పొలం అంటే ఏంటిది? ఈ లోకం. ఆమేన్. తోట అంటే ఏంటిది? గట్టిగా చెప్పండి. దేవుని సంఘం. ఆమేన్. తెలియని వాళ్ళు తెలుసుకోనండి. బైబిల్లో ప్రతిదీ కూడా చూడడానికి అవి భూ సంబంధమైన మాటలు, మనము ఎప్పుడు వింటున్న మాటలుగానే ఉంటాయి, కానీ దాని అర్థం వేరే ఉంటుంది. సంఘం అంటే దేవుని తోట. ఆమేన్. సంఘం అంటే ఏంటిది? దేవుని తోట. ఈ తోటలో ఆదాము ఉన్నప్పుడే ఆదాము ఏం చేశాడు చెప్పండి? మళ్ళీ చెప్పండి. ఆదాము ఈ తోటలో ఉన్నప్పుడు ఏం చేశాడు? వాడు లోకంలో బయట ఉన్నప్పుడు పాపం చేశాడా? సంఘం మీద గుర్తుంచుకోవాలి. మనమందరం చర్చికి వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళలాగానే ఉంటాం, కానీ ఇక్కడ ఉండి కూడా మనము ఏమైపోతాం చెప్పరండి? పడిపోయే ఛాన్స్ ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? తోటలో ఉండనిస్తాడా? ఆదామును చేత్తో చేసిండని చెప్తారు, అన్నిటిని మాటతో కలుగజేసిండు, కానీ మనిషిని మాత్రం తన హస్తాలతో మట్టితో చేసిండని చెప్తారు. ఏది చేసినా దేవుడే కదా. అంటే ఇవన్నిటికీ విలువ లేదు, మనకే విలువ ఉందని అలా చెప్పండి. మీరే చెప్పండి. అది చేసింది దేవుడే, ఇది చేస్తుంది కూడా దేవుడే. నాకైతే అట్లాంటి డిఫరెన్స్ ఏం లేదు. చీకటిని కలుగజేసింది దేవుడే, వెలుగును. ఈ దినం మీరు జవాబు చెప్తేనే నేను ఏమన్నా వాక్యంలోకి ముందుకెళ్ళగలుగుతాను. తోటలో ఉండనిచ్చిండా? మరి ఎంతో ప్రేమించిన దేవుడు. ప్రేమిస్తే ముద్దు పెట్టుకొని దగ్గరనే పెట్టుకోవాలి కదా, క్షమిస్తే ముద్దు పెట్టుకొని దగ్గరనే పెట్టుకోవాలా. దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు, కృపామయుడు అన్నా కానీ తన్ని పడేసిండు బయటకి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలా. నువ్వెంత సేవకుడువైనా, నువ్వెన్నేళ్ళ దేవుణ్ణి భక్తిగా కొలిసినా కానీ నీలో పాపం కనబడేదాకానే ప్రాబ్లం. నీలో పాపం కనబడ్డది అని అంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కొంచెం పక్కన పెట్టేస్తాడు. నిన్ను ఎట్లా ప్రేమించాలో ప్రేమిస్తాడు. నీలో ఉండే ఆ పాపంని ఎట్లా తీసివేయాలో తీసివేస్తాడు. అది ఆయన పని. ఆమేన్. కానీ సంఘంలోనే ఉంటామని ఎప్పుడు అనుకోకూడదు. హల్లెలూయా. నేను ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే, మనమందరం చర్చికి వచ్చి బయట గెంటి వేయబడ్డ వాళ్ళ లెక్కలో ఉండకూడదు. ఆమేన్. ఎందుకు మనకు వచ్చిన తలనొప్పి? హల్లెలూయా. క్రిస్మస్ పండుగ జరుపుకోమని మన దేవుడు చెప్పిండా? ఏదో దేవుడు పుట్టిండు కదా ఏదో ఒక దినమని ఖచ్చితంగా మనం జరుపుకుంటున్నాం, తలనొప్పి పెట్టుకుంటున్నాం. చేసేదే ఎక్స్ట్రా. ఆ ఎక్స్ట్రా కూడా దేవునికి అవిధేయంగా చేస్తే ఎట్లా ఉంటుంది? అందుకనే ప్రతిదీ వాక్యానుసారంగా మనము చేయడానికి ఇష్టపడాలి. మనము
మరి ఆ దినాన్ని పేరుకు క్రిస్మస్ అని పెట్టుకున్నప్పటికీ వెనకాల దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలి. ఆమెన్. ఎవ్వరు కూడా పండుగ వాతావరణం అని చెప్పేసి అనుకోకూడదు. అది పరిశుద్ధాత్మ వాతావరణంగా మార్చబడాలి. ఆమెన్. మాకు ఆ రోజు పండుగ అని రావద్దు ఎవరు కూడా. ఆ రోజు అది దేవుని పరిశుద్ధాత్మలు ఆనందించడానికి అదొక అభిషేక కూడికలాగా రావాలి. ఆమెన్. క్రీస్తు అంటే అభిషేకమే. ఆయన పేరు యేసు అని పెడతావు అని అన్నది దూత. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆమెన్. క్రీస్తు అనే దానికి అభిషేకం అని అర్థం. ఆయన అభిషిక్తుడు. ఆ అభిషేకం మనమందరం కూడా పొందుకోవడానికి క్రిస్మస్ రోజు ముందు చూస్తే క్రిస్మస్, వెనకాల చూస్తే క్రీస్తు. హల్లెలూయా. మన సంఘంలో ఏం జరగాల? దినము దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యములు జరగాల. ఆమెన్. మరి ప్రార్థన నడిపింపు కలిగి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి సంఘంలోనే మనమందరం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటే మనం ఒక దినము దేవుని తోటలో మంచి ఫలములు ఫలించిన వారంగా కనబడతాం. ఆమెన్. దేవుని తోటలో మనం ఏం చేయాలి? ఫలములు ఫలించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో దేవుని చర్చికి వచ్చినంత మాత్రాన, ఉపవాస ప్రార్థనలకు వచ్చినంత మాత్రాన మనల్ని దేవుడు అంగీకరిస్తాడు అనడానికి ఏమీ లేదు. ఆయన చిత్తమేందో అది మనము తెలుసుకోవాలి. ఆయన హృదయంలో ఏముందో అది తెలుసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్యం కొరకు సామెతల గ్రంథం తీసుకుందాం. సామెతల గ్రంథము. థ్యాంక్ యూ లార్డ్. 18వ అధ్యాయం తీసుకుందాం. ఇరవై 21 వచనాలు మనం చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. జాగ్రత్తగా వినండి. సగం మందికి చదువు రాదు. ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. అక్కడిక్కడ చూడకండి, నన్నే చూడండి. పరిశుద్ధాత్మని అడుగుతా ఉన్నాను. ఆయన లోపల మండితే తప్ప ఈ మాటలు బయటికి రావు. అందుకే ప్రభువు దీన్ని ఎట్లా తీసుకొస్తాడని నేను ఆలోచన చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడు ఈ సంగతులు బోధించలేదు. హల్లెలూయా. దేవుడు మనకు ఆ కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా అక్కడిక్కడ తిరగకండి దయచేసి. అవసరమైతే బయట ఉండండి వాక్యం అయిపోయేంత వరకు. బయట కూడా మైక్ వినబడుతుంది కాబట్టి వాక్యం వినొచ్చు. ఇది చాలా పెద్ద డిస్టర్బెన్స్ నాకు. తెలిసి తప్పులు చేయద్దు, ముందుగానే చెప్తున్నాను నేను. ఆమెన్. హల్లెలూయా. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిన్ను. నోటికొచ్చే ఫలం ఏంటిది? నోట్లున్న ఫలం ఏంటిది? మాట. ఆమెన్. నీ మాటను బట్టి నీ కడుపు నిండుతుంది. హల్లెలూయా. నీ మాటను బట్టి నీ కడుపు నిండుతుంది. నీ నోట్లో ఏమున్నది? మాటలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట్లో ఏమున్నది? మాట ఉన్నది. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. మాట్లాడే డబ్బులు సంపాదిస్తాడు, మాట్లాడే ఆశీర్వాదము సంపాదిస్తాడు. తన మాటలతోనే మనిషికి ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది. హల్లెలూయా. ఆదాయం వస్తుందంట. హల్లెలూయా. నీ నోటి మాటలు చాలా విలువైనవి. రెండవ మాట, జీవ మరణములు నాలుక వశం. మీరు నేర్చుకుంటారని నేను తీరిగ్గా చెప్తున్నాను. నేను ఎవరి కోసం బోధించట్లేదు. ముందు సంఘము గుడ్డిది కాకుంటే చాలు. మనం గుడ్డోళ్ళమైతే ఇతరులను కూడా గుంతలో పడిపోతాం, అందరిని తీసుకుపోయి. జీవ మరణములు నాలుక వశం.
అంటే నాలుక వశం అంటే దాని అర్థమైంది, మాట. నువ్వు బ్రతకాలన్నా నీ మాటలనే ఉంది, నువ్వు చావాలన్నా నీ మాట. పక్కలకు చెప్పండి, చావు బ్రతుకు నాలుకలు ఉన్నదని చెప్పండి. చావాలన్నా బ్రతకాలన్నా మాటలో ఉన్నది అని చెప్పండి. ఎక్కడున్నది? మాటలో ఉన్నది, నోటిలో ఉన్నది. హల్లెలూయా. ఏదైనప్పటికీ మన నోటిలోనే ఉన్నదని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇది చిన్న మాట కాదు, ఇది చాలా చాలా ఈజీ. మనం అర్థం చేసుకోవట్లేదు వాక్యం కదా ప్రవీణ్. అందుకే కోపం వచ్చినప్పుడు మనం కాలు జారుతామా, చేయి జారుతామా? నోరు జారుతాం. ముందు ఏం చేస్తాం? ఏదంటే అది. ఎందుకు? దానివల్ల మన కుండకు రంధ్రం పడి ఉన్నదంతా కారిపోతుంది. ఆత్మకు భంగం కలుగుతుందట. ఏం కలుగుతుంది? ఆత్మకు రంధ్రం అవుతుంది అన్నట్టు. ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథంలోనే థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నాలుగు వచనం చూడండి, 15వ అధ్యాయంలో సామెతలు 15:4 చదువుతారా ఎవరైనా? నేను చదువుతున్నాను, చూడండి. సాత్వికమైన నాలుక జీవవృక్షం, తగ్గింపున్న నాలుకనట జీవం. సాత్వికము మంచితనం అన్నట్టు. సాత్వికం అంటే ఇక గొర్రె కంటే సాధు అన్నట్టు. ఇక మీక్నెస్. అమ్మా, ఈ దినం వినే ప్రతి మాట చాలా విలువైంది. మనం రోజు రోజు దేవునికి దగ్గర అవుతున్నాం. దేవునికి దగ్గర అవుతుంటే వెలుగు ఎక్కువ ఉంటుంది, దూరంలో ఉంటే వెలుగు తక్కువ ఉంటుంది. దగ్గరకు వస్తూ ఉంటే వెలుగు ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఈ ల్యాంప్ని దగ్గరికి వెళ్ళి చూడగలుగుతానా? ఈ లైట్ని చూడలేం. కానీ మనం ఇప్పుడు రోజు రోజు ఎక్కడికి దగ్గర అవుతున్నాం? దేవునికి దగ్గర అవుతున్నాం. కాబట్టి ఏదో స్టైల్గా బోధించి ఏదో చేసి మీకు చేసే అవసరం లేదు. ఇవి మీ హృదయాల్లో మీరు రాసుకోవాలా. మీ హృదయం అనే పలక మీద ఇవి రాయబడాలా. ఏది జరగాలన్నా అది నీ నోటి మాటలోనే ఉన్నది. సాత్వికమైన నాలుక జీవం నిస్తుందట. నీతిమంతుడు పలికే పలుకులు ఆరోగ్యదాయకమట. నువ్వు మంచోడు అయితే పక్కోళ్ళతో మాట్లాడితే వాళ్ళకు ఆరోగ్యం వస్తుందట నీ మాటల్ని బట్టి. ఆరోగ్యం ఎట్లా వస్తుంది? నీతిమంతులు మాట్లాడే మాటను బట్టి. ఆమేన్. ఎంతోమందికి అర్థమవుతుంది? నిన్ను నీవు ఇక్కడ పెట్టుకో. నీతిమంతుడు ఎవడా అంటే పక్కోడు కాదు, నువ్వే. నువ్వు నిజంగా నీతిమంతుడవని నీవు నమ్మితే నీ మాటల వలన ఇతరులకు ఏమొస్తుందట? ఆరోగ్యము. ఆమేన్. ఏమొస్తుంది? ఆరోగ్యము. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుండగా ఈ దినం ఖచ్చితంగా మనం నేర్చుకుందాం. మనకి ఇంకా కొద్ది సమయం ఉన్నది. ఈ 20 నిమిషాలు మనం దేవునికి అప్పచెప్పుకుందాం. దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. పెద్ద బొక్క పడుతుంది అన్నట్టు. నీ నోటి మాటలల్లో ఏదన్నా కొంచెం తేడా ఉంటే నువ్వు నింపుకున్న వాక్యం అంతా కారిపోతుంది. నువ్వు నింపుకున్న శక్తి అంతా ఒలికిపోతుంది. నువ్వు వద్దన్నా కానీ, నువ్వు ప్రతి ఆదివారం వచ్చి వాక్యం విన్నా కానీ, ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్పొందినా కానీ నీ మాటలు సరిగ్గా లేకపోతే నీ ఆత్మకి ఏమున్నది అన్నట్టు? రంధ్రం. దాన్ని బైబిల్లో ఇంకేమంటున్నాడు? చినిగిపోయిన సంచిలాగా అన్నట్టు. నువ్వేం వేసినా, సంచి అంటే డబ్బులు జమ వేసుకునేది, దాంట్లో ఏది వేసినా కానీ ఏమవుతుంది? వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. అందుకనే మనం ఖాళీగానే కనబడుతున్నాం. ఎప్పుడు చూసినా ఎండిపోయినట్టు, ఎప్పుడు చూసినా బీద స్థితిలో, ఎప్పుడు చూసినా అప్పులనే కనబడుతున్నాం. ఆమేన్. ఒప్పుకుంటారా లేదా? మన నోటి మాటలు మనల్ని ధనవంతులను చేస్తాయి, మనల్ని బిచ్చగాలని చేస్తాయి. మన నోటి మాటలు మనల్ని ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి, మనల్ని రోగంతో పడి ఉండేటట్టు చేస్తాయి. అందుకే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట చాలా విలువైందిగా నువ్వు గుర్తించాలా. ఆమేన్.
నేను నిన్న ఒక పోస్ట్ చదువుతూ ఉన్నాను, ఎక్స్లో చదువుతూ ఉంటే అదేముందంటే, నువ్వేదైనా మాట మాట్లాడాలనుకుంటే అది ముందు నువ్వు అర్థం చేసుకొని మాట్లాడంటున్నాడు. ముందేం చేయాలట, నువ్వు ప్రతి మాట నువ్వు ఏదైతే మాట్లాడతావో ఆ మాటకు అర్థం తెలుసుకొని మాట్లాడాలంట. ఆమేన్. చేద్దాం, పక్కలకు చెప్పండి, అర్థం తెలుసుకొని మాట్లాడదాం. అన్నీ ఆవేశంలో కాదు, అర్థం తెలుసుకొని మాట్లాడదాం. ఆ విధంగా మనం అర్థం తెలుసుకొని మాట్లాడితే కనుక ఈ దినము నీ నోటిలో నువ్వు ఏం పలుకుతావో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? దయచేసి నమ్ముదాం. ఇది ఈ దినము దేవుడు సేవకునికి ఇచ్చిన ప్రత్యక్షత. అందుకే చాలా చోట్ల ఈ నాలుకను గురించి ఉన్నప్పటికీ ఈ దినం మనం మాటల విషయంలో కాదు, కానీ ఈ దినం మనము సంఘముగా నూతనమైన సంగతులు వినడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథం తీసుకుంటే, ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయంలో, కమాన్, ఇర్మియా 15వ అధ్యాయం రాసుకుంటున్నారు ఎవరైనా? బుక్కులు చూసే అవసరం లేదు, లైవ్ ఉంటుంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినప్పటికి కూడా చూసుకోవచ్చు. ఆమేన్. 18వ వచనం నుంచి చూసుకుందాం. 19వ వచనం చూస్తుంది. 15, 19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. ఎవరి నోరులాగుంటావట మనం? ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది నేను పలకకూడదు, ఇది నేను పలకొచ్చు, ఇది నేను అనకూడదు, ఇది నేను అనొచ్చు అని నువ్వు తెలుసుకొని బ్రతికితే నీ నోరు ఎవరిలాగుంటుందట? చెప్పండి, నీ నోరు ఏ విధంగా ఉంటుంది? పక్కలకు చెప్పండి, మంచిదేదో చెడ్డదేదో తెలుసుకునే జ్ఞానం దేవుణ్ణి అడగండి అని చెప్పండి. దాన్నే వివేచన వరము అంటారు. చెప్పండి, వివేచన వరం అంటే ఏంటిది? ఏది మంచిది ఏది చెడ్డదని తెలుసుకునే జ్ఞానం ఏమంటాం? వివేచన. అబ్బా, మంచి వివేచన ఉంది ఈయనకి అంటారు. ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకోవడం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని చేతులెత్తి దేవుణ్ణి అడుగుదాం. అయ్యా, నాకు వివేచన వరం దయచేయని అడుగుదాం. అడుగుతూ ఇస్తానన్నాడు కదా. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళందరూ కూడా ప్రతిదీ పొందినట్టే. ఈ దినం మనం దాన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. యేసు నామంలో తండ్రి, నీ సేవకునిగా సంఘానికి ఏది బోధించాలో, ఎలా బోధించాలో, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే అద్భుతమైన నీ వివేచన జ్ఞానం, వివేచన వరము, ఆ స్పిరిట్ ఆఫ్ డిజర్న్మెంట్ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరం సంఘం అడగండి. ఈ జ్ఞానము లేక ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియక ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏం మాట్లాడాలో ఏ మాటలు పలకకూడదో తెలియక మనము మరి మన కుటుంబాల్లో మోసపోతూ ఉన్నాం. దేవుని కృపకు దూరం అవుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మీరు అడిగితే ఈ దినం మీరు పొంది ఉన్నారు. హల్లెలూయా. మంచిదేదో చెడ్డదేదో జ్ఞానం తెచ్చుకోవాలా. డబ్బులు ఖర్చు పెట్టమంటే కొంచెం పనిచేస్తుంది దిమాగ్. వేస్ట్ ఖర్చులు ఏంటికి పెట్టుడు అంటారు. కానీ కొందరికి తెలివి లేక వాళ్ళు ఏం చేస్తారు, అన్ని వ్యర్థమైన దానికి డబ్బులు ఖర్చు పెట్టేసి ఏం చేస్తారు, వాళ్ళు అప్పుల పాలు అవుతారు. హల్లెలూయా. అంతేనే కదా, జ్ఞానం లేక ఏమైపోతున్నాం మనం? మనకు సంపాదన లేదు, ఖర్చు మాత్రం గొప్పగా చేస్తే మనం ఏమైపోతాం? అప్పులు అయిపోతాం కదా. అప్పులు ఊరికనే వస్తాయా? రావు, జ్ఞానం లేకనే. అందుకే నేను ఇక్కడ మాట చెప్తున్నాను. ఏవి నీచమైందో చెప్పండి, ఏది నీచమైందో ఏది ఘనమైందో నేను గుర్తుపట్టే, చెప్పండి, నేను గుర్తుపట్టిన ఎడలా నా నోరు దేవుని నోరు అవుతుందని చెప్పండి. ఆమేన్. పక్కలకు చెప్పండి, నీ నోరు దేవుని నోరేనా అని అడగండి. నా నోరు నాదే అంటారా? హల్లెలూయా. ఇది నాదే నోరు అనేటోళ్ళందరూ కూడా ఈ దినం తెలుసుకోనండి. నీ నోరు దేవుని నోరుగా మార్చబడాలి అని అంటే నీకు ఏది మంచిదో ఏది చెడ్డదో గుర్తుపట్టే జ్ఞానం అవసరం. దాన్ని మరి ఆత్మ వరముల్లో ఒక వరము వివేచన వరము. ఆమేన్. అది దేవుని యొక్క పరిశుద్ధ ఆత్ముడే ఇస్తాడు. హల్లెలూయా. అది గాలిలో ఊడిపడేది కాదు, అడిగితే వచ్చేది కాదు. వివేచన వరం అనేది మనము దేవునితో సహవాసం చేస్తుంటే వచ్చేదే వివేచన వరము. ఆమేన్.
అనుభవ జ్ఞానంతో కూడుకున్నప్పుడు ఆ వివేచన అనేది పనిచేస్తూ ఉంటుంది. ఊరికేనే యేసయ్య నాకు వివేచన వరం దయచేయని ఇప్పుడు అడిగినట్టు అడిగితే వచ్చేది కాదు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఒక్క వరమే రాదు. అట్లా స్వస్థపరిచే వరం టక్కుమని వచ్చేస్తుంది కావచ్చు, ఇంకా ఏ వరంలైనా వచ్చేస్తాయి. కానీ వివేచన వరం రావాలంటే మాత్రం దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో సహవాసము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వివేచన వరం లేకనే స్వస్థత వరం ఉన్నోడు కూడా ఒక దినం ఫెయిల్ అయిపోతున్నాడు. ఆమెన్. దయ్యాలను నెల్లగొట్టేటోడు కూడా ఒక దినం ఏమైపోతుండు? ఫెయిల్ అయిపోతుండు. అనేకులను దేవుని సన్నిధికి నడిపించిన వాడు కూడా వివేచన వరం లేక ఏమైపోతున్నాడు? ఫెయిల్ అయిపోతున్నాడు. ఈ వివేచన వరం ఉంటేనే మనము జ్ఞానముగా మసులుకుంటాం. ఆమెన్. చెప్పండి అందరూ కూడా, నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు అని వాక్యం సెలవిస్తున్నారు. ఆమెన్. మనం ఎట్లా నాశనం అయిపోతున్నామట? దేవుని జ్ఞానము లేక. అనగా ఎవ్వడు కూడా వాక్యాన్ని చదవక ఎవరు చెప్పినాయో వింటారు. ఆమెన్. వినేదానికంటే బైబిల్లో చదివి మనము తెలుసుకోవాలి, ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. ఆమెన్. సో జ్ఞానం అనేది దేవుని వాక్యాన్ని చదివితేనే వస్తుంది. దేవుని వాక్యమే మనకున్న జ్ఞానము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎంత లింక్ ఉన్నదో. నోరుతోని, నాలుకతోని, మాటతోని మొదలు పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయినాం? ఎక్కడికో వెళ్ళిపోయినాం. అంటే నువ్వు జ్ఞానం కలిగి మాట్లాడుతున్నావా, జ్ఞానం లేక మాట్లాడుతున్నావో నువ్వు ఒక నిమిషం ఆలోచించి నువ్వు ఆగితే నీ జీవితం బలంగా కట్టబడుతుంది. హల్లెలూయా. నీ ఆత్మకు భంగము కలగదు. హల్లెలూయా. ఈ దినం మన అంశం ఇది కాకపోయినా మీకు అర్థం కావడానికి కొరకు, ఇప్పుడు వాక్యం వచ్చే వాక్యం మనకు అర్థం కావడానికి కొరకు ఈ మాటలు చెప్పబడతా ఉన్నది. హల్లెలూయా. ఈ దినం వర్తమానంలోకి వెళ్ళకముందు మనం ఇక్కడ ఈ మాటను ముగించుకుందాం. నీ నోరు నా నోటి వలె ఉంటుంది అని అంటున్నాడు. వారు నీ తట్టు తిరగవలెను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. నువ్వు తిరగవు అని అర్థం. ఆమెన్. తిరగకూడదు అంటే దాని అర్థమైంది, నీవు తిరగవు అని అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ చర్చికి వచ్చే వాళ్ళందరూ ఎవరి తట్టు తిరుగుతారు? లోకం తట్టే తిరుగుతారు. ఆమెన్. పేరుకు మాత్రమే చర్చికి వస్తారు. చర్చికి వస్తే మీకు ఒరిగేది ఏం లేదమ్మా. మీరు వాక్యానికి విధేయులై వాక్యానికి మీరు నెరవేర్స్తేనే మీకేమైనా లాభం ఉంటుంది. ఆమెన్. అందరూ కూడా తెలుసుకోనండి ఈ మాటలు. నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉండండి, నీ పాకెట్ ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ నీవు వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే మాత్రము నీవు ధన్యుడవు. ఆమెన్. నీ కడుపులో ఆకలి ఉన్నా కానీ నీవు వాక్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే నీవు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వారి తట్టు నీవు తిరగకూడదు కానీ వాళ్ళే నీ తట్టు తిరగాలి అని అంటున్నాడు. ఉన్నారా ఎవరన్నా అట్లా ఆ విధంగా స్టాండర్డ్గా? ఇప్పుడు అంతా దేవుని నమ్మిన బిడ్డలు కాంప్రమైజ్ బిడ్డలు అన్నట్టు, వీళ్ళు రాజీ పడిన జీవితాలు. హల్లెలూయా. ఈ లోకంతో రాజీ పడిన జీవితాలు. ఆమెన్. దేవుని వాక్యంలో ఉన్న సంగతులను మనకు అనుకూలంగా మనం మార్చేసుకుంటున్నాం. తల మీద కొంగేసుకోకపోతే వెంట్రుకలు కత్తిరించుకోమని స్పష్టంగా మనము కొరింథీ పత్రికలో చూస్తూ ఉన్నాం. ఆమెన్. ఎంతమంది తల మీద కొంగేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది? ఎవరు కూడా ఇష్టపడట్లేదు కదా. లేకపోతే వెంట్రుకలు కట్ చేసుకోమన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని ఈ కాలంలో మనుషులు ఏం చేస్తున్నారంటే వాక్యాన్నే ఎదిరిస్తూ ఉన్నారు. నీవు వాక్యంలో దేవుని చేత నీవు ప్రేరేపించబడిన వాడవైతేనే నీవు ఖచ్చితంగా దేవునిలో ఎదగగలుగుతావు. హల్లెలూయా. వారి తట్టు నీవు తిరగకూడదు కానీ వారే నీ తట్టు తిరగాలని అంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఒకటి దేవుని నోరుగా మనము మార్చబడాలి. ఆమెన్. వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినం నోటి విలువ మనం ఎంతో తెలుసుకున్నాం. జీవ మరణములు అందులో ఉన్నాయని. మరి నీవు మత్తయి సువార్త 17వ అధ్యాయం తీసుకుందాం. 24 దేవుని వాక్యంను మనము స్పష్టంగా ధ్యానించుదాం.
కమాన్ చదవండి 24. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడగగా చెల్లించును అనెను. ఆమేన్. ఎంతమంది ఇక్కడ నాతో పాటు ఉన్నారు? పాల్స్ అనేది వినాలి. యేసు ప్రభు ఎక్కడికి వచ్చిందట? కపెర్నహూము అనే గ్రామానికి, ఆ పట్టణానికి, ఆ ఊరికి వచ్చినాడు. ఆమేన్. ఏది చేసిన దేవుడు గొప్ప అద్భుతాలు ఈ కపెర్నహూములోనే చేసిండు. చాలా అద్భుతాలు ఈ కపెర్నహూములో జరిగినాయి. ఇప్పుడు కూడా ఇది మనం ఎప్పుడు కూడా వినలేం చర్చిలో. ఇప్పుడు వినాల. ఒక పన్ను వసూలు చేసే అధికారి, ట్యాక్స్ కలెక్టర్ వచ్చి అక్కడ పేతురుని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? పేతురుని అడుగుతున్నాడు. మీ బోధకుడు యేసు ప్రభు ట్యాక్స్ కట్టడా అని. ఏం కట్టాలా? మీ సేవకుడు ట్యాక్స్ కట్టడా అని అడిగితే పేతురు ఏం చేస్తున్నాడు? చెల్లిస్తాడు, కడతాడు. ఎస్, మా దేవుడు ట్యాక్స్ కడతాడు. యేసు ప్రభు ట్యాక్స్ కడతాడు. ఆమేన్. ఇంతదాకా అర్థమైందా? నోటి మాట చాలా జాగ్రత్త. రాత్రి విన్నోళ్ళు కూడా అమ్మ ఇవన్నీ వినాలా? ఇవన్నీ మనం రాత్రి వినలే. మన నోటి మాట ఎంత విలువైందో చూడండి. మంచిగా వినండి. ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు. ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఒక మంచి ఇంటిలో ఉన్నారు. ఇక్కడ పేతురు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు? అనిల్, హానోక్ వింటున్నావా? ఈ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి ఈ పేతురుని అడుగుతున్నాడా? యేసు ప్రభువుని హేళన చేస్తున్నాడా? మళ్ళా చదవండి అక్కడ. మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లిపడా అని ఎవరిని అడుగుతున్నాడు? పేతురు. నేను ఇంతకుముందే చెప్పిన. నేను మొన్న కూడా ఒక వాక్యంలో, వేల్పూర్లో వాక్యం చెప్తుంటే చెప్పాను. దేవుని మాటలు మాట్లాడితే ఏమన్నానంటే, నీ సహోదరుడు అక్కడ లేనప్పుడు వాని గురించి నువ్వు మాట్లాడద్దు చెడ్డగా. ఆమేన్. వెనకాల కొందరు చెడ్డగా మాట్లాడతారు, ముందల మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు ఈయన పన్ను ఎవరి దగ్గర వసూలు చేయాలనుకుంటున్నాడు? యేసు ప్రభు దగ్గర. ఇప్పుడు పోయి ఎవరిని అడగాల? యేసు ప్రభుని అడగాల. ఒకవేళ అడిగినా కానీ ఎట్లా అడగాలి? మధ్యలో ఉన్న వాళ్ళని, మీరు ట్యాక్స్ కట్టలేరు, కట్టండి అంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఈయన అడుగుతున్న ఉద్దేశము మనకు అర్థమైనటువంటి పరిస్థితుల్లో మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని ఆలోచన చేస్తే, మీ యేసు ప్రభువు బాగా ఫేమస్ కదా. మీ యేసు ప్రభు బాగా ఫేమస్ అయిపోయిండు. మీ యేసు ప్రభు దేవుని కుమారుడని చెప్పుకుంటాడు కదా. మీ యేసు ప్రభు చాలా అద్భుతాలు చేసిండు కదా. మీ యేసు ప్రభు నిజంగా యూదుడేనా? మరి యూదుడైతే ట్యాక్స్ కడుతున్నాడా లేదా? ఆమేన్. హల్లెలూయా. పబ్లిక్లో ఏమంటున్నాడు? రే, మీరు ఇంత గొప్ప గొప్ప చెప్పుకొని తిరుగుతున్నారు, అసలు మీరు ట్యాక్స్ కట్టిర్రా అని అడుగుతున్నాడు ఈయన, యేసు ప్రభును తక్కువ చేయడానికి. అప్పుడు యేసు ప్రభు యొక్క పేరు పోతుందని చెప్పేసి నోరు జారిండు. ఎవరు? పేతురు. నోరు జారిండా లేదా? ఎందుకంటే ఈ సంఘటన ఎక్కడ రాయబడి లేదు బైబిల్లో. అప్పటి వరకు దేవుడు ట్యాక్స్ కట్టినన్న సంగతి ఎక్కడ లేదు. అక్కడ ట్యాక్స్ కట్టలేడు కాబట్టే మీ దేవుడు ఇంత ఫోజులు కొడతాడు, కానీ ట్యాక్స్ కట్టలేడని వీడు అనడానికి ఒక మాట దొరికింది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది?
కానీ యేసు ప్రభు యొక్క పేరు పోకుండా యేసు ప్రభువును కాపాడడానికి ఈయన స్టైల్గా ఏమన్నాడు, మా యేసు ప్రభు ట్యాక్స్ కడతాడన్నాడు. కానీ ఈయన కట్టింది లేదు, పెట్టింది లేదు. ఇంత చెప్తున్న పేతురు కూడా ట్యాక్స్ కట్టలేడు అక్కడ. ఆమెన్. అరే పేతురు నువ్వు ట్యాక్స్ కట్టలేదని అడుగుతుండా? అడగట్లే. పేతురు కూడా ట్యాక్స్ కట్టనట్టే మనం అక్కడ చూస్తున్నాం. హల్లెలూయా. అసలు ఈ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఇదేమన్నా గవర్నమెంట్ పన్నా? కాదు. అప్పుడు రోమ ప్రభుత్వం ఉంది, రోమ వాళ్ళకి కడుతున్న ట్యాక్స్ ఇది కాదు. ఇది ఎవరికి కడుతున్నారు? సంఘానికి కడుతున్నారు ట్యాక్స్. ఆమెన్. ఇది ఎవరికి కడుతున్నారు? గుడికి, టెంపుల్. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే మనం ఇంకొంచెము దీన్ని లోతుగా తీసుకుందాం. అమ్మ మీరు ఇక్కడ ఉన్నట్టు నాకు అర్థమవుతలేదు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వింటున్నారు? బలమైన ఆహారం తీసుకోవాలా. ఎప్పుడు మనం ఇది నేను బోధించలేదు, మీరు సంఘంలో వినలేదు, అయినా దేవుడు ఈ ప్రత్యక్షతను ఇచ్చినాడు కాబట్టి మనం ఈ దినము నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువు పరిచర్య చేసేసరికి యేసు ప్రభుకి ఎన్నేళ్ళు? 30 సంవత్సరాలు. ఆమెన్. 30వ ఏట యేసు ప్రభు ఏమైపోయింది? ఇంట్లో నుంచి బయటకు వచ్చిండు. కానీ యూదుల యొక్క మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా 20 సంవత్సరాలు నిండి 20 సంవత్సరాలు ఉన్నోళ్ళు, 20 సంవత్సరాల కంటే పైన ఉన్నవాళ్ళు సంఘానికి ట్యాక్స్ కట్టాలి. ఆమెన్. ఏం కట్టాలా? ఉన్నారా లేదా? మిమ్మల్ని అడుగుతాను, నేను భయపడగట. సంఘం ఏం భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మీరు స్లోగా అయినా ఈ సంగతులు నేర్చుకోవడానికి నేను ఈ మాట చెప్తున్నాను. అందరు సిద్ధపడండి. నిర్గమకాండంలో 30వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదువుకుందాం. నేర్చుకోవాలని ఆశ లేక నేను ఆగిపోతున్నాను. ఆశ ఉన్నట్లుంటే నేను ఖచ్చితంగా దేవుడు ఫ్రీగా ఆ దార నాకు నింపుతూ ఉంటాడు, అది ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఆగిపోతున్నా అంటే కారణం మీరు నేర్చుకోవట్లేదు. నిర్గమకాండం అయినను పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. చదువు నిర్గమకాండము 30వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చదవండి. ఇంత థ్యాంక్ యూ లార్డ్. నేను చదువుతున్నాను, వినండి. 11వ. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలులను లెక్కింపవలెను. ఏం చేయాలట? చర్చలందరినీ లెక్కించాలి. ఇశ్రాయేలులను లెక్కింపవలెను. నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. అలాగు చేసినడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. ఆమెన్. ఏ తెగులు పుట్టదు. అంతేకాకుండా 13వ వచనంలో ఉన్నది, వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. ఆమెన్. ఇంకేమంటున్నాడు? అది మీ ప్రాణములకు
పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేన నిమిత్తము దాన్ని నియమింపవలెను. ఆమేన్. సేవ నిమిత్తం, ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండును. ఆమేన్. ఏముంటుందట? జ్ఞాపకార్థంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, మనకు ఈ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్న వాడు వచ్చాడు కదా ఇక్కడ. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నవాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే గుడి నుంచి వచ్చాడు. ఆమేన్. గవర్నమెంట్ నుంచి రాలేదు ఈ ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఎవరికి కట్టాలా? గుడికి కట్టాలా. రోమ ప్రభుత్వానికి కట్టేది కాదు ఈ ట్యాక్స్. ఇది ఎవరికి కట్టాలా? యూదులు 20 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడు గుడిలో ఈ యొక్క ట్యాక్స్ కట్టాలా. ఆమేన్. అందుకనే యేసు ప్రభువుని అడుగుతున్నాడు, మీ బోధకుడు కట్టిందా అని. ఎప్పుడు కట్టింది చూడలేడు, అయినా మా దేవుడు కడతాడు అని అంటున్నాడు. అవును అని అంటున్నాడు. దాని అర్థం చెల్లిస్తాడు అని. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్రమం అంటే ఇప్పుడు మనం చదివినాం. ఈ యూదులు ఈ ఆచారాన్ని ఎందుకు పాటిస్తున్నారంటే 2 సంగతులు చెప్తున్నాడు. ఎవడైతే చర్చిలో ఉంటాడో, మీకు ఈ సంగతులు తెలియాలా. ఇవి తెలియకపోతే మరి నేర్పించకపోతే నాది తప్పు అవుతుంది. ఎవడైతే చర్చిలో ఉంటాడో, అనగా ఇశ్రాయేలు గుంపులో ఉంటాడో, వాడికి 20 సంవత్సరాలు నిండితే వాడు ఏం చేయాలట? అరతులం. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా అరశకేమని, విన్నారా లేదా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. అది ఈ మోషే కాలం నుంచి దేవుడు పెట్టిన ఆ పద్ధతిని యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఆ పద్ధతి అలాగే జరుగుతూ ఉంది. ఆమేన్. హుషారుగా లేరు, కానీ చదివే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా, అనగా ఇశ్రాయేలు లెక్కలో 20 ఏండ్లకు పైగా ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కడితే ఆ వచ్చిన ధనం ఉంటుంది కదా. ఏముంటుంది చెప్పండి? ధనం ఉంటుందా? ఈ డబ్బులు ఏం చేస్తారట? ఒకటి, ఈ చర్చి పనులకు వాడుకుంటారు. ఏం చేయాలట? అప్పుడున్న చర్చ్ ఏంటిది? మోసే టైంలో గుడారము, టెంట్. ఆ టెంట్ పనులకు ఏం వాడుకుంటారు? వీళ్ళు చెల్లించిన పన్ను. అదేం పన్ను? ఒకటి, వాళ్ళ ప్రాణముల మీదికి ఏ హాని రాకుండా ఆ ట్యాక్స్ అన్నట్టు. వింటున్నారా లేదా? అందుకే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంట, లెట్ దిస్ సీడ్ ప్రొటెక్ట్ దిస్ ఫ్యామిలీ అని అంట. ఎవరన్నా ప్రేమించి కానుక సమర్పిస్తే ఆ కానుక ఆ కుటుంబాన్ని కాపాడునుగాక, భద్రం చేయునుగాక, ఈ కానుక ద్వారా కప్పబడుదురుగాక అని అంటాను. ఎందుకంటాను? ఇక్కడ వీళ్ళిచ్చే ట్యాక్స్, వీళ్ళిచ్చే డబ్బులు దేని కొరకు పనిచేస్తున్నాయంటే ఇక్కడ పాత నిబంధన తెలుసుకోవాలా. ఈ పాత నిబంధన తెలియకపోతే కొత్త నిబంధన మనకు అర్థమో కాదు. పాత నిబంధనలో క్రీస్తు యొక్క పనులు మనం తెలుసుకోకపోతే కొత్త నిబంధనలు ఎప్పటికీ అర్థం కాదు. ఇది మనం ఎప్పుడు సంఘంలో వినకపోయినా ఈ దినము దేవుడిస్తున్న కృపను బట్టి మరి దేవుని ఎదుట నమ్మకమైన వానిగా, మరి ఎటువంటి మచ్చ డాగు ముడత లేని సంఘముగా నిలబెట్టడానికి సేవకునుగా, సిగ్గుపడనక్కర్లేని సేవకునిగా ఈ మాటలు బోధిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడు నాకు ఇస్తున్న ప్రత్యక్షత అది. మరలా నేను మీకు చదువుతున్నాను. ఇవి మీకు అర్థం కాకపోతే, ఈ తెలుగు అర్థం కాకపోతే తీరిగ్గా వినండి, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలులను లెక్కింపు అని అంటున్నాడు. లెక్కించిన వాళ్ళే ఇశ్రాయేలులు. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని కొందరు తప్పించుకొని తిరుగుతారు చూడు, వాళ్ళ లెక్కలకు రారు. దేవుడు అంటున్నాడు, ముందు నువ్వేం చేయాలా? లెక్కించాలి. అవును నేను ఈ సంఘమే, అవును నేను దేవుని ఇశ్రాయేలు బిడ్డని అంటే నువ్వేం చేయాలి? ట్యాక్స్
కట్టాల. ముందు లెక్కించమంటున్నాడు. మన ఇంటికి వస్తారు కదా తెలంగాణ సర్వే చేయడానికి, వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం అందరి డీటెయిల్స్ ఇస్తాం. మనం ఇచ్చిందే రాసుకొని వెళ్తారు. మనం ఇవ్వకపోతే, మనం చెప్పకపోతే ఆ డీటెయిల్స్ వాళ్ళు రాసుకోలేరు. ఇప్పుడు చెప్పని వాళ్ళందరూ దొంగలేనే కాదా? దొంగలే. అందుకే వాళ్ళందరూ దేవుని లెక్కలోకి రారు. ట్యాక్స్ కట్టని వాళ్ళు లెక్కలకు రారు ఇండియన్స్ అనడానికి. ఆమెన్. ఎవరైనా ఉన్నారా అట్లా ట్యాక్స్ కట్టే స్థితిలో ఉండి కట్టకుండా ఎగ్గొట్టుకుంటూ తిరిగే వాళ్ళు? ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల. గ్రామంలో హౌస్ ట్యాక్స్ కట్టాలి. ఎంతమంది కడతారు హౌస్ ట్యాక్స్? ఇల్లు ట్యాక్స్ కడతారు అందరు. ఇంటి పన్ను కట్టాలి, అన్ని బిల్లులు కట్టాలి, అన్ని పన్నులు కట్టాలి. క్రైస్తవులుగా ఖచ్చితంగా కట్టాలి మనం. ఇక్కడైతే ఇది ప్రభుత్వానికి కట్టేది కాదు, కానీ ఇది చర్చిలో కట్టే పన్ను గురించి ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భము ఇక్కడ మరి మత్తయి చూసిన సంగతిని ఆయన మనకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. లెక్కించడం ఒకటి. అప్పుడు 20 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఏం చేయాలట? ప్రాణ పరిక్రయ ధనము. ప్రాణ పరిక్రయ ధనం. నీ ప్రాణాన్ని విమోచించడానికి, నీ ప్రాణాన్ని కాపాడుతున్నందుకు దేవునికి నువ్వేం చేయాలట? ట్యాక్స్. నీ తప్పులన్నింటినీ దేవుడు నిన్ను క్షమిస్తున్నందుకు నువ్వేం చేయాలట? సంఘానికి కొంత అంటే దేవుడు ఒక కొలత పెట్టిండు. అందరు 1 రూపాయే తీసుకురావాలి. నువ్వెంత ధనవంతుడవైనా 1 రూపాయే, ఎంత దరిద్రుడవైనా 1 రూపాయి. ఎవరికి ఎక్కలేదు, ఎవరికి తక్కువ లేదు. ఆమెన్. ట్యాక్స్ అంతే ఉంటుంది కదా, ట్యాక్స్ అంతే కడతాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నదమ్మా. నేను మరల చదివి చెప్తున్నాను. సమయము గతించక ముందే మనం ముగించుకోవడానికి నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. అలాగూ చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఆమెన్. అంటే ఎవరైతే దేవునికి కానుక ఇస్తున్నారో, అనగా దేవుని సంఘానికి ఇక్కడ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ విషయంలో, మన విషయంలో కాదు, ఇక్కడ ఇశ్రాయేళ్ల విషయంలో చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే దేవుని సంఘానికైతే వాళ్ళు ఇవ్వాల్సింది ఇస్తున్నారో వాళ్ళ మీదకి ఏ తెగులు రాదు అంటున్నాడు. కానుక ఎందుకు ఇవ్వాలా సార్ అని అంటారు కదా చాలామంది. దేవుడు దీన్నే అక్కడ మరి గొడవ జరగకుండా సమాధానాన్ని కోరుకుంటున్న దేవుడు ట్యాక్స్ కడతా ఉన్నాడు. చూద్దాం, దాన్ని అంతటిని కూడా చూద్దాం. ముందు ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. దీని మూలము ఇక్కడుంది. మోషే రాసినాడు దేవుని ప్రేరేపణతో. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఏమన్నాడు? ప్రతి ఒక్కడు దేవుని దయను పొందుతున్నాడు, మరి తప్పులు చేస్తున్నాడు కాబట్టి వాడి ప్రాణం తీసివేయబడాలి. కానీ వాడి ప్రాణాన్ని దేవుడు కాపాడుతున్నందుకు వాడి ధనంలో కొంత ఇవ్వాలి. సంవత్సరం ఎప్పుడెప్పుడు సంవత్సరము ఇవ్వాలి. ఆ ఇచ్చిన ధనము ఎక్కడికి పోతుందట? కొంత దైవ కార్యములు జరగడానికి, చర్చి పనులన్నీ జరగడానికి. ఆమెన్. అదే ధనము ఇంకొక పని చేస్తుంది. ఏంటి? మన మీద ఏ తెగులు రాకుండా మనం చేసిన తప్పులన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేయడానికి. ప్రతి సంవత్సరం అది ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నాడు. ఆమెన్. ఇంకా కిందికి చదివితే మీకు ఇంకా అర్థమవుతుంది. ఆమెన్. 13వ వచనం. వాళ్ళు ఇయ్యాల్సింది ఏదనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులము ఇయ్యవలను. ఆమెన్. ఆ తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణము. 1/2 తులము దేవునికి ప్రతిష్ట అర్పణము. హల్లెలూయా. 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు యెహోవాకు అర్పణ ఇవ్వాలి. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు అందరూ బీదవాడు ధనికుడు ఒకే రీతిగా ఇవ్వాలి. ఆమెన్. హల్లెలూయా. రేపుకమ్మకు అర్థమవుతుందా? వచ్చిన ధనం అంతా ఏం చేయాలంటున్నాడు ఇక్కడ?
ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపాలి. దేని కొరకు? సంఘములో జరుగుతున్న కార్యముల కొరకు దాన్ని వాడాలి. రెండవది, మీ ప్రాణమునకు మీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది యెహోవా సన్నిధి. రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఆమేన్. సంఘానికి వెళ్తున్న మనం ఈ లోకంలో ఎందరో దేవుని బిడ్డలను ఎన్నెన్నో విధాలుగా ఏలన చేస్తూ ఉంటారు. కానీ మనం ఎందుకు కానుకలు ఇవ్వాలి? ఎందుకు దేవుడు పెట్టిన పద్ధతుల్లో మనము మన ధనాన్ని, మన సమయాన్ని, మన జీవితాన్ని, మన సమస్తమును ఎందుకు సమర్పిస్తున్నాము అని అంటే, అది ఒకటి ధనమైతే ఈ యొక్క సంఘ పరిచర్య జరగడానికి కొరకు, రెండవది మనమందరం కూడా విమోచన పొందడానికి కొరకు. హల్లెలూయా. అయితే ప్రతి సంవత్సరము వాళ్ళు చేస్తూ వచ్చినారు, ఇంకా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మన ప్రాణాన్ని కాపాడడానికి, అందుకే దావీదు అంటున్నాడు, మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. హల్లెలూయా. విన్నారా లేదు ఎప్పుడన్నా? 40 కీర్తన తీసుకుందా, 49 తీసి ఆ మాట చదవండి త్వరగా. ఏది తెల్లనట్టే చూస్తారు ముఖాలు, ఇంకెప్పుడు నేర్చుకుంటారు అన్నీ. నలభై 9వ వచనం చూడండి. 49:9. వారి ప్రాణ విమోచన అంటే మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. వీళ్ళంతా సంవత్సరము దేవునికి ట్యాక్స్ కడతా ఉన్నారు. దేవుడు ప్రాణాన్ని విమోచిస్తున్నాడు కాబట్టి. ఆమేన్. ఈ కడతా ఉంటే దేవుడే ప్రాణ విమోచన ధనముగా వచ్చినాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయం మనం ఇవి తెలుసుకోవాలి. ఇప్పుడు మోషే ఏమన్నాడు? నిర్గమకాండం 30:11 నుంచి చివరి దాకా, ఇశ్రాయేలు ప్రజల్లో లెక్కిస్తే 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలకు పైగా ఎవరికైతే ఉంటాయో వాడు దేవునికి ధనము సమర్పించాలని అన్నాడు. ఆమేన్. ఈ ట్యాక్స్ పే చేయడంలో మరలా చెప్తున్నాను, దేవుని సంఘ పనులు జరగడానికి కొరకని స్పష్టంగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవా కార్యములు జరగడానికి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. రెండవది, మన ప్రాణ విమోచనం జరగడానికి కొరకు మనము దేవునికి ట్యాక్స్ పే చేయాల్సి వస్తున్నది. హల్లెలూయా. అందరికి అర్థమైందా ఇక్కడ దాకా? ఈ మాట యేసు ప్రభువును ఆ యూదులు అదే విధంగా ఏం చేస్తున్నారు? యూదా ప్రజలు టెంపుల్ యొక్క ట్యాక్స్ను యేసు ప్రభువుని అడుగుతున్నారు. యేసు ప్రభు ఒక ఊరిలో కపెర్నహూములో కూర్చున్నాడు. ఇప్పుడు మనం కీర్తనలు 49:9 చదివినాం కదా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ఈ ధనము ఎవడు చెల్లించాల? మనం చేసిన తప్పులకి ఎవడు చెల్లించాడు? యేసు ప్రభువే తన రక్తాన్ని ఏం చేశాడు? తన ప్రాణాన్ని మన కొరకు వెలగా చెల్లించాడు. ఆమేన్. యేసు ప్రభు ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు అందరినీ విడిపించాడు. ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నామా? ఇప్పుడు ఎవడైనా వచ్చి నీకు చర్చ్ ట్యాక్స్ కట్టినామని అడుగుతున్నాడా? చెప్పండి. జయపాల్, నిన్ను అడుగుతున్నారు ఎవరైనా ట్యాక్స్ కట్టమని? కానీ ఇక్కడ యేసు ప్రభుని అడుగుతున్నారు. మత్తయి సువార్తకు వద్దాం. ఇప్పుడు 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ చదవండి త్వరగా. కమాన్. వారు కపెర్నహూములోకి వచ్చినప్పుడు ఈ అరశకేలు పన్ను దేని పన్ను ఇది? మోషే తన గ్రంథంలో, తన ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇచ్చిన కట్టడాది. అది అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది. ఈ యేసు ప్రభు ఏమో యూదుడని చెప్పుకుంటున్నాడు, కానీ ట్యాక్స్ మాత్రము కడతలేడని. ఏ ట్యాక్స్? టెంపుల్ ట్యాక్స్. ఇది గుడికి కట్టాల్సిన ఖచ్చితమైన పన్ను. ఆమేన్. మరొకసారి చదువుదాం ఆ మాట. చెల్లింపడా అని అడగగా
ఈ పేతురు ఏం చేసిండు? తొందరపడి చెల్లించును అని అంటాడు. ఆమెన్. యేసు ప్రభువుకి అప్పటికే పాపులారిటీ ఎక్కువ ఉన్నది. యేసు ప్రభు గొప్ప పేరు తెచ్చుకున్నాడు, చచ్చిన వాళ్ళని లేపుతున్నాడు, రోగులను బాగు చేస్తున్నాడు, నేను యూదుణ్ణి, నేను యేసు ప్రభువుని, నేను దైవ కుమారుని అని చెప్పుకుంటున్నాడు. ఆమెన్. పాల్సొని ఇవన్నీ నేర్చుకోవాలి. ఇట్లనే మనం మర్చుకుంటూ పోతే లోతైన సత్యాలు తెలుసుకోలేం. ఈ పేతురు యేసు ప్రభు యొక్క ఇజ్జత్ కాపాడడానికి మా బోధకుడు ఎందుకు చెల్లించాడు? చెల్లిస్తాడు అన్నాడు. కానీ అప్పటి వరకు యేసు ప్రభు ఎప్పుడు ఈ ట్యాక్స్ కట్టింది లేదు. అంతేకాకుండా పేతురు కూడా ట్యాక్స్ కట్టలేడు. ఎవరు కట్టలేరు? పేతురు. కానీ ఈ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా అని ఎవరిని అడుగుతున్నాడు? పేతురుని అడుగుతున్నాడు. ఇప్పుడు పేతురు జీవితానికి పోతే పేతురు యొక్క జీవితము, నేను పాపిని, నన్ను విడిచిపెట్టు అని అన్నాడు. ఆయన ఆరంభంలో ఏమన్నాడు? అయ్యా నేను పాపిని, నన్ను విడిచిపెట్టు అని అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? కృపమ్మ. పేతురు జీవితం తెలుసా? ఆయన ఒకరోజు ఆ సముద్ర తీరాన వెళ్తుంటే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు వల వేసి కదా. రాత్రంతా చేపలు పడితే ఒక్కటి చేప కూడా పడలేదు. యేసుప్రభు అక్కడికి వెళ్ళి, మీరు లోతుకు నెట్టి వలలు ఈ స్థలంలో వేయండి అని అంటే వేశారు. అప్పుడు ఏమైపోయినాయి? చేపలు వలలో ఫుల్గా వచ్చినాయి. వచ్చినప్పుడు ఈ పేతురు పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళు అని అంటున్నాడు. అన్నాడా లేదా? ఎంతమందికి తెలుసు కదా? ఈ స్టోరీ తెలుసా లేదా? ఇక స్టోరీ అనాల్సి వస్తుంది, మీకు కథల రూపంలో చెప్పాలి. అప్పుడు పేతురును దేవుడు అన్నాడు, ఏమన్నాడు? ఈ దినము నుండి నీవు మనుష్యులను పట్టి జాలరివి అవుతావు. ఇక నువ్వు చేపలు పట్టే జాలరివి కాదు, ఈ దినం నుండి ఎవరిని పడతావు అన్నాడు? మనుష్యులను పట్టే జాలరివి అవుతావు అన్నాడు. ఈ ట్యాక్స్ కలెక్టర్ రావడం ఏంటి? ఇక్కడ యేసు ప్రభు ఇంటిలో ఉండడం ఏంటి? ఆ ఇల్లు యేసు ప్రభుదే అనుకోవచ్చు మనం, తన ఇంటిలో. ఒకసారి చదువుదాం అక్కడ. అతడు ఇంటిలోనికి వచ్చి ఆ మాట చెప్పక మునిపే, వినండి, ఆమెన్, బయట ట్యాక్స్ కలెక్టర్ వచ్చిండు, పేతురుతో డిస్కషన్ చేసిండు. ఈ పేతురు ఎవడంటే ఒకప్పుడు పాపి అని ఒప్పుకున్నవాడు, వల వేసి చేపలు పట్టేవాడు. ఆమెన్. ఈ వల వేసి చేపలు పట్టే టాలెంట్ ఉన్నటువంటి పేతురు ఇక్కడ ఇరుక్కున్నాడు. ఇరుక్కొని వాళ్ళ గురువు, వాళ్ళ బోధకుడు యేసు ప్రభు యొక్క పేరు కాపాడడానికి మా యేసు ప్రభు ట్యాక్స్ కడతాడు అని చెప్పేసిండు. కట్టడు అంటే యేసు ప్రభుది యొక్క అవమానం అవుతుంది, నామం అవమానం అవుతుందని. ఆమెన్. అందుకే మొట్టమొదట మనం విన్నాం, నాలుక చాలా విలువైంది, జీవమరణములు నాలుక వశము. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పేతురు ఆ వార్త తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా ట్యాక్స్ కట్టమని అడుగుతున్నారు, ఏం చేద్దాం? ట్యాక్స్ కట్టమని అడుగుతున్నారు, ఏం చేద్దామని లోపలికి వెళ్ళి నోరు విప్పక ముందే దేవుడు సమస్తం నెరిగి ఏమంటున్నాడు? మనము పిల్లలు ఎవడైనా ట్యాక్స్ కడతారా అని అంటున్నాడు. మనం ఎవరము? దేవుని పిల్లలము. దేవునికి ట్యాక్స్ కడతామా? తండ్రి కుమారుల దగ్గర ట్యాక్స్ తీసుకుంటాడా? మనం కట్టే అవసరం లేదు, అయినను, ఇక్కడ ఈ మాట ఇంపార్టెంట్, అయినను వీళ్ళతో మన గొడవ వద్దు, కాబట్టి మనం ఏం చేద్దాం? ట్యాక్స్ కడదాం అని అన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినండి. నేను మరలా తీసి చదివించి మీకు కొంచెమన్నా అర్థం కాదు. దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యము ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం. మరలా చదువుదాం అక్కడ 25వ వచనం. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతిని ఎత్తి సీమోనా అన్నాడు. పైన ఏమున్నది? పేతురు అని అన్నాడు. పేతురు అన్నాడు. కింద ఏమంటున్నాడు? సీమోనా అంటున్నాడు. ఈ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి ఈ మనిషిని పేతురులాగా చూశాడు, బండలాగా. కానీ యేసు ప్రభు వచ్చి ఈ మనిషిని గడ్డిలాగా చూస్తున్నాడు. ఆమెన్. ఒకటే వ్యక్తి ఇద్దరు దృష్టిలో వేరు రకాలుగా కనబడుతున్నాడు. అర్థమవుతుందా మీకు? పేతురు అంటే రాయి. పేతురు అంటే ఏంటిది? రాయి. గట్టిగా బలవంతుడు, సజీవుడు, సజీవమైన రాయి అని.
సీమోను అంటే గడ్డి పరక, ఉట్టి గడ్డి గాలి కొట్టుకపోతుంది. ఆమెన్. ఈయన ట్యాక్స్ కలెక్టర్ ఏమో పేతురు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే మనుషులు పై రూపం చూస్తారు కాబట్టి, పై రూపం చూసి మనల్ని బాగా ఏం చేస్తారు, ఓ వీడు గ్రేట్, వాడు గ్రేట్ అనుకుంటారు కదా. దావీదును అభిషేకించేటప్పుడు ఆ 7 అన్నదమ్ములు ఏమైపోయారు, నూనె గారిందా వాళ్ళ మీద పోస్తూ ఉంటే, నూనె అందరి తల మీద సమూయేలు భక్తుడు పోస్తూ ఉన్నాడు. పోస్తే కారిందా? కారలే. సమూయేలు భక్తుడు ప్రవక్త. ఆమెన్. చెప్పండి అందరు, సమూయేలు భక్తుడు ఎవరు? ప్రవక్త. ప్రవక్తకు కూడా తెలియని సంగతులు కొన్ని ఉంటాయి. పక్కులకు చెప్పండి, పాస్టర్కి అన్ని తెలియవని చెప్పండి. అన్ని పాస్టర్కి తెలిస్తే అని అనుకొని మోసపోకండి. ఆమెన్. పాస్టర్కి తెలియని కొన్ని మరుగైనవి దేవునికి తెలుస్తాయి. దావీదు ఎవరో తెలియదు. దేవుడు అన్నాడు, పోయి నూనె ఆయన మీద కుమ్మరించు, అభిషేకించంటే ఈయన వెళ్ళి అందంగా సుందరంగా ఎత్తుగా కనిపించిన వ్యక్తి మీద నూనె పోసిండు. కారిందా నూనె? కారలే. నూనెకి తెలుసు అది ఎవరి మీదకి రావాలో, కానీ మనకు తెలియదు. అది ప్రవక్త కూడా ఫెయిల్ అయిపోయినాడు. హల్లెలూయా. సో ప్రవక్తలు కూడా ఫెయిల్ అయిపోతారు, పాస్టర్లు కూడా ఫెయిల్ అయిపోతారు. మనం ఎవరిని నమ్ముకోవాలా? దేవుణ్ణి నమ్ముకోవాలా. పక్కలకు చెప్పండి, దేవుని మీద ఆధారపడాలని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ట్యాక్స్ కలెక్టర్ పేతురును కలుసుకున్నట్టు బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువేమో సీమోను అని అంటున్నాడు. ఆమెన్. మంచిగా వినండి, ఇక్కడ ఇది అర్థమైందంటే మనం మెసేజ్ అంతా అర్థమవుతుంది. యేసు ప్రభు సీమోన్ అని పిలుస్తున్నాడు. ఈ భక్తుడు, ఈ ట్యాక్స్ కలెక్టర్ పేతురని సంబోధిస్తున్నది. ఇక్కడ వాక్యం పేతురును చూసిండు అని చెప్తున్నది. యేసు ప్రభు చూసినప్పుడు ఈయన పాత బతికే కనిపిస్తుంది. సీమోన్ అంటే ఏంటిది? పాత బతికే. హల్లెలూయా. మనుషులకు ఈయన కొత్త బతుకులాగా కనిపిస్తున్నప్పటికీ హృదయాంతరంగంలో దేవునికి ఎట్లా కనిపిస్తున్నాడు? సంఘంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పైకి మార్పు చెందిన వ్యక్తుల్లాగా మనం ఉంటాం, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆయన లెక్కలోకి మనం ఎట్లా వచ్చేస్తాం? మళ్ళీ పాత రోత బ్రతుకులకే వచ్చేస్తాం. సీమోను అన్న పేరును దేవుడే కదా పేతురు అని పిలువబడతామన్నాడు. ఆమెన్. ఒకసారి ఆ 10వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, 10వ అధ్యాయమేనా? 10వ వచనం చూడండి. ఏమంటున్నాడు? అందుకు సీమోను, పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పిండు. అందుకు యేసు ఏమంటున్నాడు? సీమోను బర్యోన, నీవు ధన్యుడవు అని అంటున్నాడు. 18వ వచనంలో ఏమంటున్నాడు? మరియు నీవు పేతురు. యేసు ప్రభువే సీమోను నువ్వు పేతురు అని పేరు పెట్టినవాడు. ఇక్కడ ఏమని పిలుస్తుండు? మళ్ళా సీమోను. ఆమెన్. సో మనుషులకు మనం పేతురులాగా కనిపిస్తాం, కానీ దేవుని దగ్గర పాత బతికే ఉంటున్నది క్రైస్తవులది. ఆమెన్. ఎంతమంది ఒప్పుకుంటారు? ప్రవీణ్కి అర్థమవుతున్నాయా? నేను మోసపోతా కావచ్చు, సేవకుడు మోసపోయాడు, నూనె అంపిండు, ఈయననే దావీదు అనుకొని అంపిండు. దావీదు ఎవడో కూడా తెలియదు పాస్టర్కి, గుడ్డివాడు. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, మీరు అంతా మంచోళ్ళని అనుకుంటాను నేను, కానీ దేవుడు చూసినప్పుడు ఎట్లా చూస్తున్నాడు? మిమ్మల్ని పాత పేరుతోనే పిలుస్తున్నాడంటే మీరు ఇంకా పాత బతుకులోనే ఉన్నారు. ఆమెన్. అయితే ఈయన పాత బతుకేంటిది? వల వేసి చేపలు పట్టడం. కొత్త బ్రతికేంటిది? మనుషులను పట్టడం. ఇప్పటి నుండి నేను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. వెంటనే ఈయనకు సంబంధించినటువంటి విషయాన్ని దేవుడు ఆయనకు అర్థమయ్యే రీతిగా తీసుకొని వచ్చాడు. ఒక దినము దావీదుకు కూడా అర్థమయ్యే స్థితిని దేవుడు అక్కడ దావీదుకు చూపించాడు. ఎట్లా? దావీదు గొర్రెల కాపరి. ఆమెన్. దావీదు గొర్రెల కాపరి. ఇప్పుడు దావీదు ఒక తప్పు చేశాడు, ఒక వ్యక్తిని చంపి ఆయన భార్యని భార్యగా చేసుకున్నాడు. అప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపి దావీదుకు ఒక కథ చెప్తున్నాడు. ఏం కథ? ఒక్కొక్క దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, ఇంకొక దగ్గర ఒకటే గొర్రె ఉన్నది, గొర్రె పిల్ల. అయితే ఒకడు ఏం చేశాడు? ఆ చాలా గొర్రెలు ఉన్నవాడు ఈ ఒక్క గొర్రె ఉన్నవాని
ఆ గొర్రె పిల్లని తీసుకొని వధించి అన్నం తిన్నాడు అంటుంటే దావీదుకి ఏమొస్తుంది? కోపం వస్తూ ఉంది. వాడికి అన్ని గొర్రెలు ఉండగా ఆ ఒక్క గొర్రె ఉన్నాని గొర్రెని తీసుకొని చంపుకొని తినడం ఏంది అని. ఆమెన్. మరి దేవుడు దావీదుకు ఆ గొర్రె కథని ఎందుకు చెప్పాడు? దావీదు గొర్రెల కాపరి కాబట్టి, దావీదుకు గొర్రె అంటే చాలా ప్రేమ కాబట్టి ఆయనకి ఈజీగా అర్థమవుతుందని దేవుడు ఏం చేశాడు? దావీదుకు గొర్రెతో ఒక ఉపద్ఘాతముగా, ఒక ఉపమానముగా చెప్పి దావీదు తప్పును తాను తెలుసుకునే విధంగా దేవుడు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందబ్బా? అర్థమవుతుందా? దావీదు ఎక్కువ గొర్రెలతోనే ఉన్నాడు కాబట్టి గొర్రెల భాషలో చెప్తేనే ఆయనకు అర్థమవుతుందని ఆయన చేసిన తప్పుని ఎట్లా చెప్పిండు దేవుడు? గొర్రెల భాషలో చెప్పిండు. ఇప్పుడు పేతురు కూడా జాలరి కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే వీడికి జాలరి, చేపలంటే ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి చేపల గురించే చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? సరే, మనము భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని పేతురుని అడిగితే ఏమంటున్నాడు? అందుకు అతడు అన్యుల యొద్దనే అని చెప్పాను. అప్పుడు యేసు అంటున్నాడు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి. ఎక్కడికి పోమంటున్నాడు? నువ్వు గొర్రెల దగ్గరకు పోమంటున్నాడా? ఈయనకి ఇక్కడ ఒక పాఠం నేర్పిస్తా ఉన్నాడు. బాబు పేతురు, నువ్వు సీమోన్గా కనబడుతున్నావు, నాకు నువ్వు మరలా సముద్రము వైపే చూస్తున్నావు, ఈ లోకం వైపే చూస్తున్నావు, కాబట్టి నీకు సముద్రంలో నుంచి నేర్పుతా అన్నట్టుగా దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రానికి నువ్వు పో అంటున్నాడు. ఏదో బావి దగ్గరకో లేకపోతే చిన్న చెరువులకు పో అంటలేడు. సముద్రంలోకి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? నువ్వు వల వేయకిగా. ఆమెన్. హల్లెలూయా. నువ్వు వల వేస్తే మళ్ళీ అటే అయిపోతావు, ఇక అదే బిజినెస్ వెళ్ళిపోతావు. నువ్వు పాత బతికేంటిది? వల వేయడం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? నీవు గాలం వేయమంటున్నాడు. ఆమెన్. ఒక్కొక్క చేప మాత్రమే పట్టుకోవడానికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అన్యులు ట్యాక్స్ కడతారా, గ్రామంలో ఉన్న వాళ్ళు ట్యాక్స్ కడతారా? చెప్పండి. గ్రామంలో ఉన్న వాళ్ళకి కొన్ని ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు, కానీ బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఊరిలో పన్ను చెల్లిస్తారు. దీపక్ బ్రదర్కి తెలుసు కదా గ్రామంలో ఎట్లా జరుగుతాయి. ఊర్లో ఉన్న వాళ్ళకు చాలా మాఫ్, కానీ బ్రతకడానికి వచ్చి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఎన్నో ట్యాక్సులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. మనము కుమారులుగా ఉన్నాం, మనం ట్యాక్స్ కడతామా అంటే కట్టము. ఎవరు కడతారు? బయట నుంచి వచ్చిన వాళ్ళు. అన్యులు మాత్రమే ట్యాక్స్ కడతారని పేతురు అంటే వాస్తవమే. నేను ట్యాక్స్ కట్టే అవసరము లేదు, అయినా గొడవ జరగకుండా నిమిత్తము అంటున్నాడు ఇక్కడ. వీళ్ళతో మనకు అభ్యంతరం ఉండకుండానట్లు. హల్లెలూయా. కొన్నిసార్లు సమాధానాన్ని కోరుకోవాలి మనం. యేసుప్రభు ఇక్కడ సమాధానాన్ని కోరుకుంటున్నాడు. మనం కట్టే అవసరం లేదు, అయినా వాళ్ళతో మనం గొడవ పడకుండానట్లు మనం ఏం చేద్దాం? ట్యాక్స్ కడదాం. నువ్వు అన్నట్టుగానే ఏం చేస్తావు? నీవు సముద్రంకి పోయి అక్కడ నీవు గాలము వేసి మొట్టమొదట వచ్చిన చేప చదవండి బైబిల్లో నుంచే. సముద్రంకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకేలు దొరుకును అంటున్నాడు. ఆమెన్. ఇక్కడ జ్ఞానం ఉంది దేవుడు చేసే పనిలో. జ్ఞానం ఉంది, జ్ఞానంతో పాటు గొప్ప అద్భుతం కూడా ఉంది. ఆమెన్. చెప్పండి అందరు కూడా, జ్ఞానము అద్భుతం. జ్ఞానం లేకుండా అద్భుతం జరిగిందంటే అది వికారంగా ఉంటుంది చూడడానికి. అందుకే విజ్డమ్ ఉన్నప్పుడు వండర్స్ జరిగినాయి అనుకో, అది అద్భుతంగా ప్రజలందరికీ ఇంపుగా ఉంటుంది. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో చెప్తాడు, నో నీడ్ టు డిఫెండ్ దెమ్ అంటాడు. ఆమెన్. వాళ్ళతో మనం యుద్ధం చేసే అవసరం లేదు. ట్యాక్స్ నేను కట్టే అవసరం లేకపోయినా నేను ట్యాక్స్ కడతాను. నువ్వేం చేస్తావు? సముద్రానికి వెళ్తావు. ఏం పని చెప్తున్నాడు చూడు. మరి గొర్రెల దగ్గరికి వెళ్ళు, అక్కడ డబ్బులు దొరుకుతాయి అన్నాడా? సముద్రానికి వెళ్ళు, గాలం వేయు, గాలంలో మొదటి వచ్చిన చేప నోరు తెరువు, అందులో నీకు కాయిన్ దొరుకుతుంది అంటున్నాడు. ఆమెన్. అట్లనే పోయింది. ఇది వినడానికి ఈజీగా ఉంది. కానీ ఈ పేతురు ఏం చేశాడంటే యేసుప్రభు చెప్పిన మాట విన్నాడు. నిజంగానే చేప వచ్చింది. ఆ చేప నోట్లో ఏమున్నది? షేక్ ఏమున్నది. అది తీసుకొని వచ్చి ఏం చేశారు?
ఏం చేశారు? అది తీసుకొని వచ్చి ఇక్కడ చూడండి ఏం చేశాడు. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు. యాక్చువల్గా దేవునికి ట్యాక్స్ అవసరం లేదు, ఎందుకంటే దేవుని కుమారులు ట్యాక్స్ కట్టే అవసరం లేదన్నాడు. ఇది ఇంగ్లీష్ బైబిల్లో ర్యాన్సమ్ అంటే ప్రాయశ్చిత్తము, నీ కొరకు నేను చేయించున్నటువంటి ప్రాయశ్చిత్తము అని ఇక్కడ ఒక పెద్ద అద్భుతంగా దేవుడు మనకు ఆ సూచక్రియను జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషులందరి కొరకు నేను ట్యాక్స్ కట్టేటోని కాకపోయినా నేను నీ ట్యాక్స్ను నేను కడుతున్నాను. నువ్వు కట్టాల్సిన వాడవే, నువ్వు పాపం చేసిన వాడు, నీకు పాపానికి శిక్ష రావాల్సిందే. కానీ నీకు పాపపు శిక్ష రాకుండా ఆ శిక్షను నేనేం చేసినాను, తీసుకున్నానని చెప్పే విధానంగా మోషే ధర్మశాస్త్రాన్ని ఛాయగా చేస్తూ, ఇది నిజస్వరూపంగా చేస్తూ యేసు ప్రభు ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాడు? నువ్వు ఆ శక్యం తీసుకొచ్చిన తర్వాత నా కొరకు నీ కొరకు ఏం చేస్తావు? నీవు పన్ను చెల్లిస్తావు అంటున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంది? ఇక్కడ పేతురు కూడా ట్యాక్స్ కట్టలేడు ఇప్పటిదాకా. ఆమెన్. హల్లెలూయా. పేతురు కూడా ట్యాక్స్ కట్టకుండా హాయిగా ఎంజాయ్ చేస్తుంటే దేవుడు ఏమన్నాడు? నువ్వు ట్యాక్స్ నీ కొరకు కట్టు, నా కొరకు కూడా కట్టు అన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ట్యాక్స్ కట్టడం అనేది దేవుడు ఎందుకు ఇంత హైలైట్ చేసినాడంటే, ఒకటి మన భద్రత కొరకు, మనకి ఏ తెగులు రాకుండా. రెండవది సంఘములో ఆ టెంపుల్లో, సంఘం అంటే మళ్ళీ మనం అయిపోతాం, ఆ యూదుల టెంపుల్లో జరుగుతున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగడం కొరకు. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని ప్రత్యక్షతలోనికి వెళ్దాం. ఆమెన్. ఇప్పుడు పేతురు చేపలు పట్టి రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పడకుండా అలసిపోయిన స్థితిలో యేసుప్రభు వెళ్ళి, మరి ఉదయం వెళ్ళాడు యేసుప్రభు, రాత్రిలో వెళ్ళలేడు. ఉదయం వెళ్ళి ఏం చేశాడు? వల లోతున వేయమన్నాడు. వేయమంటే వీళ్ళు వల వేసినప్పుడు వలలో ఏమొచ్చినాయి? చాలా చేపలు వచ్చినాయి. ఇప్పుడు ఒక ఫేస్ విన్నాం, ఇప్పుడు రెండో ఫేస్ విందాం. మొన్నటి దినము మా సోదరులు సముద్రం దగ్గర ఉండి ఫోటో తీసి పెడితే నాకు అందులో ఉన్న ఇసుక కూడా కనిపిస్తుంది. అంత తేటగా ఉన్నాయి నీళ్ళు, మనకు ఉన్నట్టు ఉండవు అక్కడ, తేటగా ఉన్న నీళ్ళు. ఈ రాత్రిలోనే ఎందుకు కష్టపడతారంటే, చీకట్లో ఈ వల కనిపించదు చేపలకు. రాత్రిలో చేపలు పడితే వల కంటికి కనిపించక అది వలలోనికి వచ్చేస్తుంది. డేలో చేపలు పడితే ఏమవుతుంది? అది వలను చూసి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెన్. అర్థమవుతుంది నేను చెప్పేది. వీళ్ళు రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా రాలేదు. అయితే యేసుప్రభు చెప్పినప్పుడు దినంలో చెప్తున్నాడు, యేసుప్రభు మాట ప్రకారం వీళ్ళు వల వేస్తే ఈ చేపలన్నీ కూడా ఆయన వలలోనికి అవే దుంకుతున్నాయి అన్నట్టు. ఉల్టా ఏం చేస్తున్నాయి? వల ఎక్కడుంది అని వెతుక్కొని వచ్చి వల తెగిపోయేటంతగా ఆ వలలోనికి ఏమొచ్చినాయి? చేపలు వచ్చినాయి. ఆమెన్. ఇప్పుడు మనకు పేతురు వల వేసి చేపలు పట్టేవాడని తెలిసింది. ఆమెన్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు ఇప్పటి నుంచి మనుషులను పట్టే. ఇప్పుడు చేపలకు బదులుగా ఏం పడుతున్నాడు చెప్పండి? చేపలకు బదులుగా ఏం పడుతున్నాడు? చేపలకు బదులుగా ఏం పడుతున్నాడు? ఇక్కడ ఒక చేప ఉన్నది అనుకుందాం. ఆమెన్. ఇది ఒక చేప, ఇక్కడ ఒక మనిషి. హల్లెలూయా. చేపలు పట్టేవాడిని ఏం పట్టేవాడిగా చేశాడు దేవుడు? మనుషులు పట్టేవాడిగా చేశాడు. ఇప్పుడు ట్యాక్స్ కట్టే టైంలో మళ్ళీ ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి చేపను పట్టు అంటున్నాడు. ఆమెన్. చేపను బట్టి ఆ నోటిలో ఏమున్నది? శక్యమున్నది, తీసుకొని రా అని అంటున్నాడు. ఇప్పుడు ఈ చేప అంటే అర్థం ఏంటిది? మనిషి. ఆమెన్. అందుకే మొట్టమొదట మనం చదివినాం సామెతల గ్రంథంలో ఏమని? జీవమరణములు. దీపక్ గారు ఏం చదివినాం మొదట? జీవమరణములు నాలుక వశమని చదివినాం. హల్లెలూయా. నీ నోటి ఫలాన్ని నీవు తింటావని అంటున్నది. దాన్ని యందు ప్రీతి గలవాడు దాన్ని తింటాడు. ఆమెన్. ఇప్పుడు చేప నోట్లో ఏమున్నాయి? డబ్బులున్నాయి. హల్లెలూయా. కడుపులు ఉన్నాయా? నోట్లో ఉన్నాయా?
ఇప్పుడు చేప అంటే ఎవరు ఇక్కడ అర్థమో? ఇప్పుడు మనం సావాలన్న బతకాలన్న ఎక్కడుంది చెప్పండి అబ్బా. ఇంత ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి అర్థం చెప్తే కూడా మీరు చెప్తలేరు. ఇప్పుడు అంత ఎక్కడుంది? నువ్వు చేసే ప్రార్థనలో లేదు, నువ్వు చేసే భక్తిలో లేదు. నువ్వు నీ నోటిని కాపాడుకుంటేనే నువ్వు బ్రతుకుతావు. ఆమెన్. తన నాలుకను కాపాడుకోలే. ఎడాపెడ కోపం వచ్చిందంటే బూతులు తిట్టినోడి యొక్క ఆత్మ అంతా కుండ వలిగిపోయినట్టే. అందులో ఏమి దేవుని సన్నిధి ఉండదు. హల్లెలూయా. అమ్మా అర్థమవుతుందా? మామూలుగా నేను ట్యాక్స్ ఒకటి చెప్తే మీకు అర్థం కాదని మోసేదాకా పోయినా. అవన్నీ విని మీకు ఒక కంక్లూజన్కి ఒకటి వస్తారు. ఇవన్నీ ఎందుకు విన్నామంటే నీ నోరు చాలా విలువైంది. అన్నీ ఎక్కడున్నాయి? నీ నోట్లోనే ఉన్నాయి. ఆమెన్. అక్కడ వాళ్ళకి కావాల్సిన అవసరత చేప నోట్లో ఉంచిండని చెప్తూ, పేతురు నువ్వెందుకు ట్యాక్స్ కడతలేవు, నీ నోటితో నువ్వు సెలవిస్తే అది అట్లనే జరిగిపోతుంది కదా, నువ్వెందుకు ఇంకా తెలుస్తలేదని ఆయన తెలుసుకోవాలని దేవుడు ఆయనని ఆ విధంగా పంపితే, పేతురు మాత్రం సంతోషంగా దేవుడు నా ట్యాక్స్ కట్టిన అనుకుంటుండే తప్ప ఈ చేప పేతురే అని తెలుసుకోలేకపోతున్నాడు. ఆమెన్. ఈ దినం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఏమై ఉన్నాము? దేవుని వలలో ఉన్న చేపలు. ఇప్పుడు మన నోట్లో ఏమున్నది? నీకేం కావాలది నీ నోట్లోనే ఉన్నది. నేను రోగిని అంటే నీకు రోగం ఉంటుంది, నేను ఆరోగ్యంగా ఉన్నా అంటే ఆరోగ్యంగా ఉంటుంది, నేను అప్పుల్లో ఉన్నా అంటే నువ్వు అప్పుల్లోనే ఉంటావు. నువ్వు నోటితో నువ్వు సెలవించాలా. ఆమెన్. ఏమని విన్నాం ఇందాక? ఇర్మియా గ్రంథం నుంచి ఏం చదివినాం? ఇప్పుడు ఏది మంచిదో ఏది చెడ్డదో అనగా డిజర్న్మెంట్ స్పిరిట్, వివేచన జ్ఞానం, మంచిది చెడ్డది తెలిస్తే నీ నోరు ఎట్లుంటుందట? గట్టిగా చెప్పండి. నీ నోరు ఎవరి నోరులాగా అవుతుంది? చెప్తాను లేరు సంఘం. నీ నోరు దేవుని నోరులాగా అయితే పోయి గాలం వేసి మొదటి చేపలో ఒక కాయన ఉంటే తీసుకురా అంటే అట్లనే జరిగినట్టు నీవు సెలవిస్తే కూడా అంతే జరుగుతుంది. ఎప్పుడు? యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క ఆజ్ఞను నీవు పాటించినప్పుడు. హల్లెలూయా. పేతురు సొంతగా పోయి గాలం వేసి అందులో ఉన్న తీసుకొని వచ్చిండా? యేసు ప్రభు చెప్తే వెళ్ళాడా? చెప్పండి. ఇప్పుడు కూడా మనము చేసే ప్రార్థన దేవుని వాక్యానుసారమైందిగా ఉండాలా. ఆమెన్. అందుకే ఈ వాక్యాన్ని ఎవరు చదవక జ్ఞానం లేక నశిస్తున్నారు. పక్కలకు చెప్పండి, వాక్యము నువ్వు ఎంత తెలిస్తే నువ్వు అంత జ్ఞానం పొందినవాడవని చెప్పండి. కమా. వాక్యాన్ని ధ్యానించడం వలన, వాక్యంతో సహవాసం చేస్తే మనకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. మరి జనులు ఉపవాసం ఉండక చస్తున్నారన్నాడా? చర్చికి పోక చచ్చిపోతున్నారన్నాడా? ఎందుకు చచ్చిపోతున్నారట? జ్ఞానం లేక. ఆమెన్. అందుకే మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేశాను, ఆదాము తోటలో ఉన్నప్పటికీ పాపం చేసే అవసరం వచ్చింది. అలాగే మనం సంఘంలో ఉండి కూడా దేవునికి చాలా దూరంగా ఉంటాం. దూరంగా ఉన్నాం కదా అని చెప్పి ముద్దు పెట్టుకొని చర్చలు ఉంచాడు, ఆయన తన్ని పడేస్తాడు తోటలో నుంచి. ఆమెన్. చర్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. చర్చి అంటే తోట. ఈ తోటలో ఆదాముని ఎంతో ప్రేమించిన దేవుడు, ఎంతో ప్రేమించినప్పటికీ వాని కొరకు మంచి కచ్చడములు కుట్టుకున్నాడు. అది దేవునికి ఇష్టం చెల్లలేదు. ఒక చర్మాన్ని బట్టలుగా చేసి ప్రేమించి సిగ్గును కప్పి ఏం చేసిండు? ప్రేమతోనే సాగనంపిండు. చల్లరా బాబు ఇందులో చెల్ప అన్నాడు. ఆమెన్. సంఘంలో నీవు తిక్క వేషాలు చేస్తే కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్షమించే దేవుడు, ప్రేమించేవాడు. వాస్తవమే, ప్రేమించేవాడే క్షమించేవాడే. ఆదాముని ఏం చేసిండు? క్షమించిండా? చెప్పండి, మీరే చెప్పండి. ఆదామును ముద్దు పెట్టుకొని అట్లనే తోటలు ఉంచిండా? ఏదైనా తోటలో ఉంచిండా దేవుడు? ఉంచలే. నిన్ను కూడా ఉంచాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ మొదటి స్థితికి రావాలా. ఆమెన్. ఆదామును ఏ విధంగా అయితే దేవుడు ఆత్మీయ స్థితిలో నిర్మించినాడో ఆ స్థితిలోనికి మనం మొదటి స్థితిలోనికి రావాలా. హల్లెలూయా. ఆ విధంగా రావాలి అని అంటే మన నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఆమెన్. నీ నోరు ఏమవుతుంది? దేవుని నోరు. దేవుని నోరు ఏం చేసింది తెలుసా? వెలుగు కమ్మని పలికింది. నువ్వేం పలుకుతావు? నాశనంగానే అంటావు. ఏ బూతులు వస్తే ఆ బూతులు. ఇది క్రైస్తవులు గారు, వాళ్ళు దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు కారు. ఆమెన్. ఎవరైనా చెడ్డ మాటలు పలుకుతున్నారంటే మీరు వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు మీకు ఎంత దగ్గరున్నప్పటికీ ఆత్మలో మీరేం కావాలా? డిస్కనెక్ట్ అయిపోవాలి. ఈ కపెర్నహూముకు వచ్చినప్పుడే ఆ ట్యాక్స్ కలెక్టర్ వచ్చిండు. కపెర్నహూము అంటే ఆ స్థలం కూడా ఒక సింబాలిక్ స్థలం.
ఆ కపెర్నహూములో యేసుప్రభు ఒక ఇంట్లో ఉన్నప్పుడే ఆ ఇంటి కప్పును తీసి నలుగురు స్నేహితులు ఏం చేశారు? ఆ రోగిని యేసుప్రభు ముందు దించారు. అటువంటి స్నేహితులతో మనం ఉండాలి. ఆమెన్. మంచి వాళ్ళతో తిరగాల. వాళ్ళు ఎంత ఈ శరీరంలో మనకు ఎంత మంచి కనబడ్డా, పేతురులాగా కనబడ్డా, యేసుప్రభు కన్నులతో చూస్తే సీమోన్లాగానే కనబడుతున్నాడు. ఇంకా ఎట్లా కనబడ్డాడు? ఇంకా గడ్డిలాగానే కనిపిస్తున్నాడు. మన జీవితాలు ఆ విధంగా ఉండకుండా మనం చూసుకోవాలి. హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము ప్రతిదీ కూడా దేవుడు మన నోటిలో ఉంచినాడని ఎరిగి, జీవము మరణము నాలుక వశం అంటున్నాడు. నీవు ఒకవేళ జీవాన్ని ఇష్టపడితే జీవాన్ని పొందుకుంటావు, మరణాన్ని ఇష్టపడితే మరణము పొందుకుంటావు. దాని కింది మాటనే అంటున్నాడు, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తింటాడు. ఆమెన్. నీకు ఏది ఇష్టమో అది నువ్వు చూసుకోవాలి. సంఘంలో వచ్చి డ్రామా చేస్తా అంటే నడవదు. ఆమెన్, హల్లెలూయా. మనమందరము కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళకు ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మనము ఆదాము, వినండి ఇక్కడ ముగించక ముందు, ఆదామా నీవెక్కడా అన్నాడు. ఈరోజు నిన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వెక్కడా అని చెప్పండి. ఆదామా నీవెక్కడా అని అన్నాడు. ఆదాం ఎక్కడున్నాడో దేవుడికి తెలియదా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలియదా? నీ దగ్గర డబ్బులు లేవని దేవునికి తెలియదా? చెప్పండి. నువ్వు తప్పు చేస్తున్నావని దేవునికి తెలియదా? అన్నీ తెలుసు. అయినా ఈ దినం దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞను కనుక పాటిస్తే, నువ్వు నేను చెప్పిన మాట వింటే, నీకు ఏది కావాలో అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అది పరలోకపు ప్రొవిజన్ ఏమంటారు దాన్ని? వనరులు. అవి మన కొరకు అన్నీ సమకూర్చబడి ఉన్నటువంటి వనరులు. అప్పుడు ఆదాం అంటున్నాడు, ఆదామా నీవెక్కడంటే దేవుని ఉద్దేశం ఏంటి? నేను నిన్ను ఆత్మీయ స్థితిలో నిలబెట్టిన, నిన్ను మంచి పిలుపులో పిలిచాను. నిన్ను యేసు ప్రభు నమ్మినప్పుడు మనం ఎట్లుంటాం? హుషారుగా, దేవుడి కంటే ఎక్కేం లేదు. సంఖలో బైబిల్ పెట్టుకొని ఊరంతా తిరుగుతూ ఉంటాం కదా. ఎక్కడ పోయినా దేవుని గురించి మాట్లాడతాం. ఆ మొదటి స్థితి, ఆ పూర్వస్థితి బైబిల్లో విలాపవాక్యంలో అంటున్నాడు. ఏమంటున్నాడు విలాపవాక్యంలో? ఏమంటున్నాడు వాక్యము? మా పూర్వ స్థితి మాకు దయచేయమంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మా పూర్వస్థితి మాకు దయచేయము అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం దేవుడు అంటే ఎట్లా ప్రేమించినాం, ఒకప్పుడు ఎటువంటి రోషం కలిగి దేవుని సన్నిధిలో గడిపినాం, ఒకప్పుడు సంఘం ఏ స్థితిలో ఉండే, ఆ పూర్వస్థితికి మనము రావడానికి ఇష్టపడాలి. ఆమెన్. ఆదాం ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆత్మలో దేవుడు నిలబెడితే, మహిమలో నిలబెడితే, ఇప్పుడు దేవుడు వచ్చేసరికి వాడు ఎక్కడున్నాడు? ఆయన నిలబెట్టిన స్థలంలో లేడు, శరీరంలోకి పడిపోయింది. ఇప్పుడు మనం అందరం ఏమైపోయినాం? శరీరంలో పడిపోయినాం. ఇప్పుడు తిరిగి మనం ఏం కావాలా? ఆత్మలో నడుచుకోవాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అది యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఆ విధంగా తిరిగి నేను ఆదాముని మహిమలో నిలబెట్టినట్టు ఇప్పుడు మీరు మరలా మహిమలో నిలబడాలి అని అంటే, నేను మీ కొరకు చెల్లించనున్నటువంటి నా ప్రాణము అది ఎంతో గొప్పదని ఈ లేఖనం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. పేతురు, నీ కొరకు నేను నా ప్రాణాన్ని క్రయధనముగా పెడుతున్నాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను దైవ కుమారుణ్ణి, నేను పాపం లేని వాడిని, అయినా నేను కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని అంటే దాని అర్థమైంది, నీ కొరకు నేను పాపిగా చేయబడుతున్నాను. ఆమెన్. నా యొక్క మంచితనం నీలో కనబడడానికి కొరకు నీ చెడ్డతనం అంతా నేను ఒక్కసారిగా చెల్లిస్తున్నాను, మీ అందరి కొరకు నేను వెల చెల్లిస్తున్నానని దేవుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి చిన్న స్టోరీ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా అనేక విషయాలు ఇందులో ఉన్నప్పటికీ సంఘము మొదటి స్థితికి రావాలా. ఆమెన్. ఏ స్థితికి రావాలా? మొదటి స్థితికి, మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలా. విలాపవాక్యంలో 5వ అధ్యాయంలో 20 వచనంలో ఏమంటున్నాడు? మా పూర్వస్థితి మాకు దయచేయమంటున్నాడు. సంఘం ఇలాగే ఉండేనా? అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. పోయి అక్కడ చేప దొరుకుతుంది, అందులో నోట్ల కాయనుంటే తీసుకురా అంటే తెచ్చేసింది. ఇప్పుడు ఎటువైనా అద్భుతాలు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఆమెన్. ఇప్పుడు మనం గాలం ఏదైంది వల వేసి చేపలు పట్టే అవసరం లేదు. ఇప్పుడు మనం గాలం వేసి ఒక్క చేపను పట్టుకుంటే చాలు. హల్లెలూయా.
ఆ గాలం వేసి పట్టుకునే చేప ఎట్లుండాలా? మన అవసరతలు తీర్చే చేపగా ఉండాలా. ఆమెన్. ఇప్పుడు కాపరిని కొడితే గొర్రెలన్నీ ఏమవుతున్నాయి? చెదిరిపోతున్నట్టుగా ఒక కాపరినే మనం పట్టుకున్నాం అనుకో, ఆ కాపరితో పాటు గొర్రెలన్నీ మనకు వచ్చేస్తాయి. ఒక చేపను పట్టుకుంటే ఏమవుతుంది? ఒక లీడర్ని పట్టుకుంటే ఏమవుతుంది? లీడర్ వెనకాల ఉన్న వాళ్ళందరూ మన దగ్గర వచ్చేస్తూ ఉంటారు. అందరినీ పట్టుకునే పని లేదని దేవుడు ఏం చెప్తున్నాడు? గాలము వేయమంటున్నాడు. హల్లెలూయా. గాలం వేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చదువుతారా మాట విలప వాక్యంలో 5. ఎవరు తీయని కూడా తీయలేదా? 5:21. మా పూర్వ స్థితి అనగా, అయ్యా మొదట్లో నేను ఎంత భక్తిపరుడుగా ఉండేనో ఇప్పుడు నేను స్లిప్ అయిపోయినాను. హల్లెలూయా. ఇప్పుడు నేను తిరిగి ఆ స్థితికి రావడానికి ఇష్టపడుతున్నాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నేను దేవుణ్ణి మొదట ప్రేమించినట్టుగా ప్రేమిస్తానని. ఆ అద్భుతాలు లేవు, ఆ ప్రేమ లేదు, ఆ శక్తి లేదు, ఆ వెలుగు లేదు. దేవుడు అంటే అల్కగా తీసుకుంటున్నాం. దేవుడు మన జీతగాడు అనుకుంటున్నాం. 2 ఉన్నాయి భూమి మీద దేవుడి స్థానంలో. ఒకటి దేవుడు, రెండవది డబ్బు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు 22 మత్తయిలో ఏమంటున్నాడు? దేవునికి చెల్లించండి, కైసరివి అనగా గవర్నమెంట్కి చెల్లించండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం తీసుకున్నాం, చదవండి. విలప వాక్యంలో 20వ వచనంలో, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. హల్లెలూయా. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఎంతమందికి ఆశ ఉన్నది మన పూర్వస్థితి మనకు మరల కావాలని? హల్లెలూయా. అందరం అడుగుదాం దేవుని, మా పూర్వస్థితి మాకు కలుగజేయి. నేను అక్కడ ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉన్నా. పాత పరిచర్య తెలుసు, ఇప్పుడు కొత్త పరిచర్య తెలుసు. కాబట్టి మరి మన జీవితాల్లో మొదట మనం ఎటువంటి దేవుని అగ్నిని కలిగి ఉన్నామో ఆ స్థితికి మనం మార్చబడాలి. ఈ ఇల్లు దాటితే కథ మళ్ళీ పాత డ్రెస్ వేసుకున్నట్టుగా పాత రోత జీవితంలోకి వెళ్ళిపోవద్దు. ఈ స్థలంలో ఉన్నప్పుడే మారు మనస్సు పొందాలి. నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా అడుగులేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ఉన్న అవసరతలన్నీ తీరుస్తాడు. ఆమేన్. మరి దేవుని వాక్యంలో నీ గురించి ఉంది, నీ పిల్లల గురించి ఉంది, నీ కుటుంబం గురించి ఉంది. కానీ వాక్యాన్ని ఎవరము చదవము. వాక్యాన్ని చదివి వాక్యంలో ఉన్న సంగతులు తెలుసుకోవాలి. అందుకే సంఘం అంటున్నాడు, నీవు మొదట మరి నీకుండిన ప్రేమను నీవు వదిలితివంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మరి 3వ వచనంలో మనం చూస్తున్నాం. నీవు సహనము కలిగిన నామం నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను చెప్తున్నా. మొదట మనకున్న ప్రేమ మనం ఇడిచిపెట్టేస్తున్నాం. ఆరంభంలో పరిగెత్తే వాడికి బలం బాగుంటుంది, గబగబా పరిగెత్తుతాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ఏమవుతాడు? అలసిపోతాడు. అలసిపోయినప్పుడు ఏం గుర్తు తెచ్చుకోవాలా? మొదటి స్థితిని జ్ఞాపకము తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మరలా బలము వస్తుంది. హల్లెలూయా. ఆ మొదటి స్థితిలో దేవుని అభిషేకం ఉండే నీ పైన. ఆ మొదటి స్థితిలో నీవు చాలా దేవునికి తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకున్నావు. ఆ మొదటి ప్రేమ నువ్వు ఇప్పుడు ఏం చేసావు? విడిచిపెట్టావు. పేతురుకు చెప్తా ఉన్నాడు, నిన్ను రాయని పిలిస్తే నువ్వు మరలా ఏమైపోయావు? సీమోన్లాగా అనిపిస్తున్నావు. కానీ నువ్వు సీమోన్ ఎన్నటికి కాదు, నీ పేరు పేతురు. ఈ బండ మీద నేనేం చేస్తాను? సంఘాన్ని కడతానన్నాడు. ఆమేన్. ఆ వెలుగు తగ్గుతా వస్తూ ఉంది. ఆది సంఘంలో ఉన్న వెలుగు ఏమైపోతుంది? ఇప్పుడు తగ్గిపోతూ వస్తుంది. ఏ అద్భుతాలు లేవు. ఆ చేప నోట్లకి వెళ్ళే కాయిన్ వచ్చింది, అది శకేం వచ్చిందంటే అందరం ఇట్లా పెట్టుకొని వింటున్నాం. కానీ అది ఎంత వండరో ఎవరమో ఆలోచిస్తలేం. అంత ఈజీ అయిపోయింది. ఆ అద్భుతాలు చేయడానికి రోషం కలిగి ఉండాలి. ఆమేన్. మన నందిగంకి ఎంతమంది వచ్చారు? నువ్వు రాలేవు కదా. నంది మేము వచ్చినావు కదమ్మా. మనం ఏమన్నా ఆ దయ్యం పట్టిన తల్లికి పోయి చేతి పెట్టి ప్రార్థన చేసినామా? అంతదాకా ఇచ్చిన దేవుడు. కేవలము మరి ఏం చేయాలో తెలియదు. బైబిల్ గ్రంథంలో ఆది సంఘంలో స్కీవా కొడుకులు ఏం చేశారు? 7 యాజకుని కొడుకులమని చెప్పి పౌలు ఎట్లయితే యేసునామంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నావు మేము కూడా వెళ్ళగొడతామని పోయితే ఆ దయ్యాలు ఏం చేసినాయి? ఆ దయ్యము వీళ్ళ మిన్నబడి వీళ్ళ బట్టలు జించి వీళ్ళకు రక్తం గారేటట్టు గాయపరిచి పంపించింది. ఇప్పుడు మనం కూడా అంతకంటే ఏం తక్కువ లేదు.
మనం కూడా దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు రారా చూసుకుందాం అన్నదంట ఫోన్లో దావీదన్నతో. నువ్వు రారా చూసుకుందాం అన్నదంట. కానీ అక్కడికి పోయి ఒక్క పాట పాడి యథార్థంగా ఆత్మతో సత్యంతో పాడి ఒక ఆరాధన చేసే లోపే ఆమె ఏమైపోయింది? విడుదల పొందింది. హల్లెలూయా. ఈ దయ్యాల ఎల్లగొట్టుడు చిన్న పిల్లల పాలు తాగేటటువంటి కార్యం. పక్కలకు చెప్పండి, పిల్లలు తినే రొట్టె ముక్క లాంటిది దయ్యాలు ఎల్లగొట్టుడు అని చెప్పండి. మరి సంఘము బలమైన కార్యములు ఎప్పుడు చేస్తాం? కోడి మేడ ఇరగొట్టుడు ఈజీ మనకు. సింహంని ఎప్పుడు చంపుతాం? సంఘంలో సింహం చంపేవాళ్ళు కావాలి అని అంటే మన పూర్వ వైభవం మనకు దేవుడు అనుగ్రహించాలి. ఆమేన్. అనుగ్రహించాలంటే మనము వాక్యం మీదనే కట్టబడాలా. హల్లెలూయా. వాక్యం మీదనే కట్టబడాలా. హల్లెలూయా. మనం ఎవరికి భయపడాలా? ప్రవీణ్, టర్కీలో ఎవరుంటారు నీతోని? మేము ఉంటామా? ఎవరుంటారు? ఇక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుడు ఉంటాడు, నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు ఉంటాడు. ఎక్కడ ఎస్కేప్ కాలేం దేవుని కనుల నుండి. ఆమేన్. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు, యోబు జీవితంలో యోబు గ్రంథం 29 అధ్యాయం 1 వచనంలో ఏమంటున్నాడు? ఆయన నా పూర్వకాలములో అని మొదలు పెడతా ఉన్నాడు. ఆయన మొదటి స్థితి ఎట్లా ఉందో చూస్తాడు. తీయండి 29 అధ్యాయం 1 వచనం. మనం దేవుని సన్నిధిలో మరి మన నోటిని చక్కగా వాడుకున్న వాళ్ళం కావాలా. నీకు ఎన్నున్నప్పటికీ నీ నాలుక చాలా డేంజర్. హల్లెలూయా. అక్కడికే వస్తుంది వాక్యం అంతా కూడా. చేతును కంట్రోల్ చేసుకోవచ్చు, కన్నులను కంట్రోల్ చేసుకోవచ్చు, శరీరంలో ఉన్న అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది కంట్రోల్ చేయబడింది ఏదైనా ఉన్నది అని అంటే అదేంటిది? నాలుక మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. చదవండి ఆ మాట చదవండి. చూసిరా, కోరుకుంటున్నాడు ఆయన. చెప్పండి అందరు కూడా, పూర్వకాలంలో మేమున్నట్లు ఇప్పుడు మేముంటే మాకు అది ఎంతో మేలు. చదవండి మళ్ళీ ఒకసారి గట్టిగా చదవండి. అది పూర్వకాలమున ఉన్నట్లు నేనున్నట్లయితే అది మాకెంతో మేలు. పక్కలకు చెప్పండి, మనం మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుందాం, మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, అది మనకు మేలు. హల్లెలూయా. సంఘాలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. కానీ ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉండకూడదు. మనకు అంటిన మైలంతటిని మనం ఏం చేద్దాం? వాక్యంతో కడుక్కొని మనం దేవునికి ఇష్టమైన వారంగా నిలబడదాం. ఎంతమందికి కావాలి అట్లా? మీకు ఒక యుద్ధానికి గొలియాత్ ముందట నిలబడితే తెలుస్తుంది. మీకు సమస్యలు ఉంటే తెలుస్తుంది. అంత ఈజీ కాదు. ఎందరో ఫోన్ చేస్తారు నాకు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. మరి ఆ దయ్యం మీద వాడి సించేయచ్చు కూడా. అదే చెప్తుంది దయ్యం. ఏమని? యేసుప్రభు ఎవడో తెలుసు, నాకు యేసుప్రభు తెలుసు, పౌలు ఎవరో తెలుసు అని అంటున్నది. ఆమేన్. అంటున్నది అంటలేదా? మనం ఏ పాటి వాళ్ళం కాదు. దయ్యానికి ఉన్న జ్ఞానం ముందు, దయ్యానికి ఉన్న శక్తి ముందు. సాతానునికి మనకంటే ఎక్కువ జ్ఞానము ఉన్నది, మనకంటే ఎక్కువ బలము ఉన్నది, కానీ అధికారము లేదు. అధికారం ఎవరికి ఉన్నది? మనకు. అధికారం పెట్టుకొని గజగజం అనుకుతున్నాం మనం దయ్యానికి. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకేమంటున్నాడు? చదువు యోబు. దేవుడు నన్ను కాపాడి ఉండిన దినం. ఆ దినాల్లో ఎప్పుడైతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్న దినాల్లో దేవుడే నిన్ను చేతుల్లో కాపాడుకుంటూ వచ్చిండు. ఇప్పుడు నీకు ఆ కాపుదల ఉందా? ఎంతమంది కాపుదల ఉంది ఈ దినాల్లో? దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను అల్కగా తీసుకునే దుష్ట దినముల్లో ఉంటున్నాం మనం. ఆమేన్. చర్చిలో ఉండి కూడా దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటున్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం, ఆ పూర్వ దినముల్లో దేవుడు ఎట్లా మనల్ని కాపాడిండో ఇక్కడ ఉంది. ఎస్తేరమ్మ నాకు తెలిసిన సాక్ష్యం. ఆ కాలంలో చచ్చిపోయే తల్లిని దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఈ రోజు దాకా బ్రతుకుంది. మరి ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ శక్తి, ఆ ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన ఎక్కడ పోయింది అంటే గాలికి కొట్టుకుపోయింది. ఆమేన్. కానీ ఈ దినం మనం అందరం ఏమడుగుదాం? పూర్వ వైభవానికి సంఘము రావాలా. అరే అక్కడ చచ్చిపోయినోడు లేస్తుండట అని చెప్పుకోవాలా. దేవుడు బ్రతికిస్తున్నాడట, రోగులందరినీ బ్రతికిస్తున్నాడట. ఆమేన్. ప్రశ్న అడిగేటోడికి ఉత్తరం చెప్పే విధంగా ఉండాలి. దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పేటోడివి ఉంటే తీసి చూపించే ధైర్యం ఉండాలి.
ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఉన్నాడు 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 నా లోపల దేవుడు ఉన్నాడని చెప్పుకోవడానికి సరిపోయింది, కానీ మరి తీసి ఇదిగో దేవుడు నాలో ఉన్నాడని చూపించడానికి శక్తి చాలట్లేదు. నేను ఊరికనే చెప్పట్లేదు, భారంతో చెప్తున్నానమ్మా. దేవుని సన్నిధిలో మన నోరు చాలా విలువైంది. ఆమెన్. ఈ నోటి వలన మనము నింపబడుతున్న వాక్యం, ఇన్ని వాక్యాలు విన్నా సున్ననే, మనం ఎన్ని సండేలు పోయినా సున్ననే, మనం వాక్యానుసారంగా బ్రతకకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉన్నది అలాంటి మరి శక్తి చేత, బలము చేత, దేవుని ఆత్మ చేత ఈ లోకంలో వాడబడాలని? ఆశ ఉన్న వాళ్ళందరం కూడా లేచి నిలబడదాం. ఈ సమయంలో లేచి నిలబడదాం అందరం కూడా. అయ్యా, మొదటి ప్రేమ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరంభంలో మాకు ఎటువంటి బలం ఉండేనో, ఆ ఆరంభంలో మాకు ఎటువంటి కృప నీవు ఇచ్చావో ఆ స్థితి ఈ దినం నాకు కావాలి నాయన. నటించే అవసరం లేదు దేవుని దగ్గర. దేవునికి అన్నీ తెలుసు. నీ జీవితం ఎలా ఉందో నీవు తెలుసుకో. ఈ దినం నీవు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా, లేకపోతే ఈ దినం ఒప్పుకొని విడిచిపెట్టు దాన్ని. మారు మనస్సు పొందడానికి కొరకు మనం ప్రయాసపడదాం. మనము సంఘముగా ఎంతో బలహీనమైన స్థితిలో ఉంటున్నాం. మరి గొప్ప దేవుడు బలవంతుడు అని చెప్పుకుంటున్నాం బయట, కానీ మన కుటుంబాలు, మన హృదయాలు, మన జీవితాలు చాలా బలహీనమైన స్థితిలో ఉంటున్నాయి. అది వాస్తవం అయితే అందరం చేతులెత్తి చెప్దాము. అయ్యా, పూర్వస్థితి నాకు దయచేయండి, మొదటి ప్రేమ నాలో దయచేయండి ప్రభువా. పేతురులాగా నేను, సీమోను పేతురులాగా రెండు విధాలుగా ఉండకూడదు నాయన. నేను నిజంగా సజీవమైన రాయిగా పేతురులాగా, అనగా మారు మనస్సు పొందిన జీవితం నాలో కనబడునుగాక. నేను సంఘములో ఉండి పనికి మాలిన స్థితిలో ఉంటే కూడా సంఘములో నుండి నువ్వు వెలివేస్తావు నాయన. ఇశ్రాయేలును లెక్కించినప్పుడు ఆ లెక్కలోనికి రానప్పుడు తండ్రి నేను వ్యర్థుడని అయిపోతానయ్యా. ఇదిగో తండ్రి, నేను నీకు ఇవ్వవలసిన అన్ని కూడా ఇస్తూ నీ కొరకు నేను సాక్షిగా జీవించడానికి నీ శక్తి చేత, నీ వాక్య ఆజ్ఞలను పాటించినప్పుడు తండ్రి మాకు కావలసిన అన్ని నీవు దయచేస్తావు నాయన. నీవే నీ కృపను మాకు అనుగ్రహించండి. దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రభువును గణపరచుదాము, ఆయనను స్తుతించుదాం. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మరి ముందున్న బల్లాలోనికి మనం వెళ్ళక ముందే మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. నీ నాలుక నీ కొంప ముంచుతున్నది. నీ నాలుక పరిశుద్ధాత్మ ద్వారానే కంట్రోల్ చేయబడుతుంది. కాబట్టి నీ నాలుకను నీ ఆధీనంలో ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయం అడుగుదాము. నువ్వే